నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నోగ్. అయిపోయిందా నీ అలంకరణ అంతా? ఏం మాట్లాడుతున్నావు? మొత్తం ఇట్లా సర్దుకున్నావా? యా. ఓ పుస్తకం రాసుకొని వచ్చినావు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ బజే వామో వాడే. బజే వేగంగా వచ్చాడు, ఆ బజే వాయు వేగం, అది మూడోసారి ముఖ్యం. బజే వాయు వేగం అండి. ఇది మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, మేము చూసాము. యా, ఉమ్ము దుడుచుకోండి. ఇక పోతే ఈ చిత్రం మనం చాలా కవ్వించింది. అదొక వర్డ్ ఉంటే ఎంత కవ్వించిందంటే మనం లాస్ట్ వీక్ ఎపిసోడ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. యా యా. అది ఎవరైనా తిట్టుకుంటున్నారంటే థై గ్యాప్ని, అరే మీరు ఏం ఇట్లా డుమాలు కొడుతున్నారు అది ఇది అంటే, బ్లేమ్ ద మూవీ. సింపుల్ అంతే. మేము చూసిన చిత్రం బట్టి ఆ వారం ఎపిసోడ్ వస్తుందా లేదా డిసైడ్ అవుతుంది. యా యా. మా తప్పేం లేదు, అసలు మా తప్పే ఉండదు. ఎప్పుడు ఉండదు అనుకో. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం ఎక్స్పర్ట్స్ అయినా తప్పు చేస్తారేమో, Yeah. ప్రొఫెషనల్స్ చేయరు. నో, స్పాట్లెస్ ఉంటుంది ఎప్పుడు. అంతే తుడుచుకుంటూ ఉంటాం మేము అట్లా. అంటే స్పాట్ పడితే కతర్తో కోసేస్తాం. అంతే, జస్ట్ కట్ ఎడిట్. దట్స్ ఇట్. సో ఈ కవ్వించడం నుంచి కోలుకోవడానికి యా. మనకి చాలా మంది మెసేజ్ చేశారు. ఏంటంటే, అరే మీరు బజే వాయువేగంది రివ్యూ చేస్తున్నారని మాకు తెలిసింది, ఎందుకంటే మీ నెట్ఫ్లిక్స్ మేము ట్రాక్ చేస్తున్నాము. ఓ యా. సో ఈ మూవీని మీరు చూసి దీనికి ఒక సెమీ రిలీజ్ అంత రెప్యుటేషన్ ఇస్తారు కాబట్టి మీకు అవార్డు ఇస్తున్నాం అన్నారు రైట్ మెసేజ్లో. ఆఫ్ కోర్స్. మేమన్నాము ఈ అవార్డ్స్ ఏంటో మాకు అంత కొత్త కాదు, Yeah. మాకు మస్తు వస్తూ ఉంటాయి రోజ్ కాయ్ రోజుకాయ. ఎందుకంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. మొదలుగా చెప్పేసుకుందాం బోగస్. యా. ఇన్స్టాగ్రామ్లో, @_thaigap, ట్విట్టర్లో, @thaigap, ఈమెయిల్ వచ్చి mindthaigap@gmail.com. కుప్పలు అవార్డ్. Yes. అలాగే మేము డిస్కార్డ్లో కూడా ఉన్నాము, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. మా సర్వర్ పేరు థై గ్యాప్ అడ్డా. ఆ సర్వర్ది లింక్ ఒకటి తగలాడుతుంది, అది మేము లింక్ ఇన్ బయోలో తగలాడేసాము. అండ్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో కూడా యా, తగిలేస్తాం. అది. సో ఆ లింక్ నొక్కి మీరు మా డిస్కార్డ్ సర్వర్కి రావచ్చు, థై గ్యాప్ అడ్డాకి వచ్చేయండి తొందరగా డిస్కార్డ్లోకి. బోగస్ మనకు ఇంకోటి కూడా చాలా ఒక కీలకమైన విషయం మాట్లాడాలి మనం, ఏంటది? మన ప్రేక్షకుల కోసం. మీరు అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అంటారు, కానీ ఏమవుతుంది అవార్డ్ విన్నింగ్ సోషల్స్లో? యా, ఏం చేయొచ్చు మేము ఎగ్జాక్ట్లీ. అంటే మాకేంటి బెనిఫిట్ అంటే, అప్పుడే మనం సెగ్వే చేస్తాము. ఓపెన్ బాత్రూమ్ విత్ కింద నుంచి రావాల్సింది, పై నుంచి వచ్చింది. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఇక్కడ ఏమవుతుందంటే, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి వచ్చి ఎవరైనా గొడవల పైన బరికారంటే, రైట్, ఆ బర్కుళ్ళని మేము తీరిగ్గా అలా గాలి వదులుతూ చదువుతాము. ఎస్. సో బోగస్ ఏమైనా బర్కుళ్ళు ఉన్నాయా? యా. ఉన్న బార్కోడ్లో మనం కొన్నే కవర్ చేస్తాము. అయ్యా, మిగిలినవి అలా వచ్చే వారంలో అట్లా చూసుకుందాం. ఈ వారానికి బ్రోడ్ మనం మొదలెడదాం. ఇన్స్టాగ్రామ్ ఫేవరెట్. ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది వినయ్. నమస్కారం వినయ్. ఫైనల్లీ వినయ్ ఇస్ ద మ్యాథ్ ప్రొఫెసర్. ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇతనే నా మ్యాథ్ ప్రొఫెసర్, వీడే నా మ్యాథ్ ప్రొఫెసర్ అంటుంటావు. వచ్చాడు మ్యాథ్ ప్రొఫెసర్. ఓకే, కానీ వినయ్ మాత్రం మనం అనం. నువ్వు మ్యాథ్ ప్రొఫెసర్ అంటే వినయ్ సారీ డ్యూడ్. సో వినయ్ చాలా రోజుల తర్వాత రాశాడు, బికాజ్ ఆబ్వియస్లీ ఈస్ బిజీ. మ్యాథ్ ఎక్స్ దొరకలేదు, అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్. It's the math professor from the Amigos episode, if you remember. We do. కానీ నువ్వని తెలియదు. ఒక మ్యాథ్ ప్రొఫెసర్ అని మేము రిమెంబర్ అవుతున్నాం, కానీ we didn't know the name. వినయ్, ప్రతిసారి నువ్వు రాసినప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ అని అడుగుతుంటావు. అది మాకు బాగా గుర్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ ఏంటంటే, ఇక్కడ బ్రూట్ గాడు మతి మార్పు ఎదవా, వీడే అన్ని మర్చిపోతుంటాడు. సో వీడికి మాత్రం గుర్తుండదు, కానీ నాకు మాత్రం గుర్తుంటుంది వినయ్. చాలా బాగా చెప్పావు బోగస్. ఎందుకు గుర్తుండదు అంటే, నన్ను ఇన్స్టాకి వెళ్ళి బ్లాక్ చేసిండు బోగస్ గాడు, నేను చూడలేను. వీడు మాత్రం ఒకే మెసేజ్ 20-30 టైమ్స్ చదువుతాడు, వీడు గుర్తుంటది. అదే కదా. అండ్ అగైన్ బోగస్, నా ప్రొఫెషనలిజం మూవీ క్రిటికల్గా చేయడం. ఈ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకో. ఇప్పుడు వినయ్ నీకు అందరు స్టూడెంట్ పేర్లు గుర్తున్నాయా? 10 బ్యాచెస్ ముందర స్టూడెంట్ పేర్లు ఉంటుంది. ఉండదా? ప్రొఫెసర్స్ ఉంటుంది. నాలాంటి వాడు ఉంటే ఉంటుంది, నీలాంటి వాడు ఉంటే ఉండదు. నీలాంటి వాడు ఉంటే కాలేజే మర్చిపోతావు నువ్వు. నేను మర్చిపోవడం వేరే, వినయ్ మర్చిపోడు నన్ను. కంటిన్యూ. వినయ్ నువ్వు మర్చిపోయినావా నన్ను? వినయ్ అన్నానంటే
ఎక్స్ వచ్చింది. It's the math professor from the Amigos episode, if you remember. When will you be restarting the English episodes? So finally, bro, ఆ కాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు గణిత శాస్త్రం తెలుగులో వేస్తలేవా, ఓన్లీ ఆంగ్లమా? మనం అప్పుడు అనుకున్నాం, ఎవరు అడుగుతలేరు దీని గురించి, ఎవరు దేగుతలేరు అని. కానీ ఇద్దరు ముగ్గురు అడిగిన ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుతున్నాం, మెసేజ్లు ఇప్పుడు చదువుతున్నాం. వీడి పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నారు. మొత్తానికి ఒక సంవత్సరం అయింది అనుకుంటా ఆ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఆపి. ఆల్మోస్ట్. అండ్ సంవత్సరం మీదనే అయింది యాక్చువల్గా. యా, వెల్ డిజర్వ్డ్ బ్రేక్ అది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా వచ్చి కొంచెం జనాలు అట్లా అడుగుతున్నారు, అరే ఏమైంది చేస్తలేదు ఏంది అది. కరెక్ట్. సో ఇప్పుడు చేయొచ్చు, చేస్తాం. వినయ్, విల్ స్టార్ట్ అగైన్. ఫస్ట్ రూత్ హార్వర్డ్స్ థియరం చేస్తాం మేము. అది ఫస్ట్ ఎపిసోడ్, కమ్ బ్యాక్ ఎపిసోడ్. In the meantime, I'll be visiting India and would love to meet you guys if that's possible. Finally getting married to my long-time girlfriend. ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే అవునా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇప్పుడు అసలు నవ్వు ఇప్పుడు మొదలవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒప్పించడానికి ఇంత టైం పట్టింది. అండ్ వి బోత్ ఆర్ మ్యాథ్ ప్రొఫెసర్స్ అంట. అసలు అయింది సంగతి, దొరికిందయ్యా. చేరుకున్నారు కదా ఒక దగ్గర గుంపు, అందుకనే టైం పట్టింది ఒప్పించడానికి. తోడు దొంగలు మ్యాథ్స్ వాళ్ళని ఎక్కువసేపు తట్టుకోలేం అసలు, అందుకనే ఫ్యామిలీలో ఇంతసేపు పట్టింది ఒప్పించడానికి. ఇద్దరు మ్యాథ్ వాళ్ళు అనేసరికి ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లీ ఎక్స్ అర్థమవుతుంది, కానీ ఇది కరెంట్ కదా. వాళ్ళకి ఇంకెందుకు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ర్యాప్ మై హెడ్ అరౌండ్ బ్రో అంటున్నారు. నాకేమనిపిస్తుంది ప్రాబ్లమ్, అబ్బాయి సైడ్ వాళ్ళు అంటే వినయ్ సైడ్ కన్విన్స్ చేయడానికి వేరే వేరియబుల్స్, వేరే కాన్స్టెంట్స్, ఇమాజినరీ నంబర్స్ దింపేసిండు. అబ్సల్యూట్లీ. అటువైపు పెళ్లి కూతురు సైడ్ కన్విన్స్ చేయడానికి జామెట్రీ, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ దిగిపోయినాయి. సో ఇద్దరు ఫ్యామిలీలకి వేరే వేరే ఈక్వేషన్స్, వేరే వేరే వేరియబుల్స్ కలవలేదు. M1 M2 ఓకే. LHS ఇప్పుడు దాకా RHS అవడానికి ఇంతసేపు పట్టింది. వాళ్ళు ఫైనలీ లాస్ట్ కి ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ వాడి ఇలా బేసిక్ ఆచార్య చూడండి, A is equal to B, A plus B అట్లా అని చెప్తే అప్పుడు ఓహో ఇదా సంగతి, అది స్క్వేర్ రూట్ అక్కడ ఉంది. కానీ వినయ్ నువ్వు ముందరే అడగాల్సి ఉండే మాకు, అరే ఇట్లా కష్టంగా ఉంది కొంచెం ఆఫ్లైన్ నాకు హెల్ప్ చేస్తారా అంటే ఎప్పుడో సాల్వ్ చేస్తుండే. ఎగ్జాక్ట్లీ. ఈ జుజుబీ ప్రాబ్లమ్స్ కమాన్ లెఫ్ట్ హ్యాండ్ తో సాల్వ్ చేస్తుండేది. నువ్వు మ్యాథ్ ఎక్స్పర్ట్ ఏమో, మేము ప్రొఫెషనల్స్ ఇక్కడ. అది కంటిన్యూయింగ్. పాపం. బై ద వే వినయ్, వి ఆర్ హ్యాపీ ఫర్ వినయ్. కంగ్రాచులేషన్స్. మ్యాథ్స్ లో కంగ్రాచులేషన్స్ ఎట్లా చెప్పాలి, గణిత శాస్త్రంలో cos theta is plus hence proved bro. Yeah, that's it. మ్యాథ్ వాళ్ళకి hence proved కంటే ఇంకేం ఉంటుంది. అది చూసినంత ఆనందం పెళ్లి చేసుకుంటే కూడా రాదు. సో కంగ్రాచులేషన్స్ వినయ్ వన్స్ అగైన్. yes, congratulations వినయ్ and to your better half. నువ్వు ఒక్కడే కాదు కదా పెళ్లిలో ఉన్నది, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఈ బోగస్ అండ్ ఏం తెలియదు పీకల్. విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనంటే పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. అండ్ హనీమూన్ ఎప్పుడు, నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా చెప్తున్నా, హనీమూన్ ఎప్పుడు ఎక్కువ క్యాల్కులేట్ చేసి చేయొద్దు. హనీమూన్ లో మాత్రం నో క్యాల్కులేషన్స్, జస్ట్ ఫ్రీ స్పిరిట్. ఇన్ఫాక్ట్ పెళ్లిలోనే నువ్వు ఏం క్యాల్కులేట్ చేయకు, సంకన అవుతుంది. ఇక నువ్వు ఇప్పుడు తర్వాత CA చేయాల్సి వస్తుంది ఇక మ్యాథ్స్ వదిలేసి. మళ్ళీ వినయ్ ఇదో మనం కాకినాడ పర్సనల్ డీటెయిల్స్ అట్లా ఇట్లా గుచ్చి అడగద్దు. ఓకే, ఎక్కడ వేసుకుంటున్నావు బై ద వే నోమా ఫంక్షన్ అలా. వినయ్ బై ద వే ఆ పాయింట్ కి ఆన్సర్ చేయలేదు ఇంకా, వస్తే కలుస్తాము కుదిరితే అని. వినయ్ డెఫినెట్లీ కలవం మేము. దిస్ ఇస్ మీకు ఇప్పటికీ అడుగుతున్నాం అంటే నీ మంచిదనం అనుకోవాలి. మేమైతే ఇప్పటివరకు ఎవరిని కలవలే. ఈ ముందర కలుస్తామా లేదా అన్నది ఇట్స్ క్లియర్ కట్ షూర్ షాట్ ఉన్నది కలవమని. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ పప్పులో కాలేసాయంటే ఇంకా రేషనల్ నంబర్స్ ఆలోచిస్తున్నాను, బట్ ఇక్కడ అంతా ఇర్రేషనల్. He has to go decimals bro. He has to go fractions. Come on Vinay, log. Okay, continuing. But okay Vinay, by the way, just to give a clear answer, ఎప్పుడు వస్తున్నావు చెప్పు. మేము అప్పుడు సిటీ బయటకు వెళ్తాం. అది అండ్ మాకు కొన్ని ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చినాం అనుకో, ఇట్లా మా వెడ్డింగ్ హాల్
ఈ పంజగుట్ట నుంచి 35 కిలోమీటర్స్లో ఉంటుంది. అంత సింపుల్ ఉండదు. 45 డిగ్రీస్లో 45 డిగ్రీస్ కూడా 45 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్. అండ్ బ్రూట్ ఏమో ఒక సైడ్ నుంచి 40 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి వస్తుంటాడు, బోగస్ ఏమో ఇంకో సైడ్ నుంచి 65 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంటాడు. ఇద్దరు ఎప్పుడు చేరుకోవాలి అనేది మాకు అట్లా క్వశ్చన్ ఫామ్ లో ఇస్తే ఇద్దరు ఒకేసారి చేయడానికి ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ అని అట్లా చెప్తే అప్పుడు దెన్ వి కెన్ కొంచెం. బట్ లెట్స్ కంటిన్యూ చేయాల్సింది మస్త్ తొందరగా ఖతం చేయాలి. వినయ్ కూడా బోర్ కొడుతుంది, ఎందుకు రాసినా అనుకుంటున్నాడు. టు ద పర్సన్ హూ సెడ్ యువర్ స్టాండర్డ్స్ ఆర్ డ్రాపింగ్, I know it's incredibly challenging to produce a 1-hour podcast. It requires a lot of planning, especially with everything else going on in our lives. Moreover, it's not that Thigh Gap standards have dropped. It's that standards of Tollywood have dropped. Vinay, Hence proved. That's it. Yeah. Axiom ఇది. It's not even a theorem. ఇది axiom. అదేంటో కూడా తెలియదు, బట్ ఎస్. Oh yes. అంటే ఇప్పుడు చెప్పకు. Axiom అంటే అది సెల్ఫ్ ఎవిడెంట్. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పకన్నా కూడా నువ్వు చెప్పి నేను చెప్తా, నువ్వు కెలికినావు నేను చెప్తా. ఓకే, వీడిని తిట్టుకోండి అందరూ. No one else is making a film that can compete with Spy అని చెప్పి నవ్వుతున్నాడు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. సమాప్తం. వినయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ మాకు రాసినందుకు. అండ్ సిగ్గు లేకుండా చెయ్యెత్తి నేనే ఆ మ్యాథ్ ప్రొఫెసర్ అని చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము చాలా రోజులు మేము 2-3 సార్లు చూసినాం మెసేజ్ అని, ఎవరై ఉంటారా అని. కానీ నువ్వు విత్ టైమ్ స్టాంప్ ప్రొఫెషనలిజం చూడు. స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. నాకు అన్ని గుర్తుంటాయి, నీకేం గుర్తుండవు, నీ బొంద ఉంటాయి. కానీ ప్రొఫెషనలిజం చూడు వినయ్లా. అమిగోస్ రివ్యూకి రిప్లై ఇచ్చిన వినయ్ నేను అక్కడ స్టార్ట్ అయింది మన ఈక్వేషన్ అని చెప్పి మొదలు పెట్టిండు. దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అటెన్షన్ టు డీటెయిల్. స్పూన్ ఫీడింగ్ అవసరం ఉంది నీకు, ఇంత స్పూన్ ఫీడింగ్ చేయాల్సింది. వినయ్ ఎప్పుడైతే నేనే ఆ మ్యాథ్ ప్రొఫెసర్ అంటే నాకు అర్థమైపోయింది ఆ మీకోస్ వాడు వీడు అని కదా. యా, సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నువ్వు స్టాండర్డ్స్ పడిపోయినాయి దానికి ఒక రీబటల్ లాగా ఇచ్చినావు టు అనదర్ వన్ ఆఫ్ థై గ్యాప్ లిసనర్కి, ప్రొఫెషనల్ లిసనర్కి. అండ్ అగైన్ దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ హార్ట్ వార్మింగ్. అసలు చాలా ఒక గణిత శాస్త్రం ప్రొఫెసర్ వచ్చి లేదు నేను లాయర్ పని కూడా చేస్తాను, అది ఇట్లా మల్టిపుల్ హ్యాట్స్ పెట్టుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు చూడు మన కోసం. మనకి మల్టిపుల్ టోపీలు పెడుతున్నాడు అంతే. సో థ్యాంక్స్ వినయ్ మళ్ళీ రాసినందుకు. మనకి నెక్స్ట్ రాసింది ట్విట్టర్ లో ఎంకే రాయ్స్. వీడొచ్చిండ్రు. ఇవి చిన్న చిన్న మెసేజ్లు చదివేస్తాను. ఓకే. ఎంకే రాయ్స్ ఏమని రాశాడంటే, పేషెన్స్ లేదు ఎక్కువ. మీకు ఒక మంచి సినిమా చూడాలి అంటే పారిజాత పర్వం చూసి రివ్యూ తీయండి, మీ రీచ్ ఎక్కడికో పోతుంది అన్నారు. పోతుందిరా, రీచ్ పోదు, మేము పోతాం. సో ఈ ఎంకే రాయ్స్ అనుకుంటా లవ్ స్టోరీ చెప్పింది. నాకు ఇప్పటికీ ఇట్లా స్కార్స్ వస్తున్నాయి. వీడు ఒక దరిద్రమైన సజెషన్లు ఇస్తాడు. నీ గుర్తులు అంటే అన్ని కిచడి కలిపేసి ఉంటాయి కాబట్టి నాకు డౌటే ఇది ఎంకే రాయ్స్ కాదు. బట్ ఎంకే రాయ్స్ మళ్ళీ రాసినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అండ్ పారిజాత పర్వం ఇంకెవరికైనా కూడా డిమాండ్ అట్లా ఉంటే మాకు రాసి చెప్పండి. డిమాండ్ బట్టి చేస్తాం. నేను చేయం డిమాండ్ గా బాడమే హమ్గే పహాడ్ మే నేను చేస్తాను, వీడు జస్ట్ కూర్చుంటాడు అంతే. మీరు ఫోన్ చేస్తే వీడు ఫోన్లో చెప్తాడు, రివ్యూ అంతా చెప్తాడు. సో నెక్స్ట్ మనకు రాసింది మెమెంటో. ఆహా, మెమెంటో ఇస్ బ్యాక్. వచ్చిండ్రా, వీడు గుర్తొచ్చింది. మెమెంటో ఏం రాస్తాడంటే, యాజ్ ఐ కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, యూ గైస్ డిడ్ నాట్ డూ జాతిరత్నాలు. కరెక్ట్. అండ్ అనుదీప్ కేవి సెటైర్ చాలా బాగా తీస్తాడు. అబ్సల్యూట్లీ. ఇఫ్ పాసిబుల్ జాతిరత్నాలు చేయొచ్చు కదా. ప్రిన్స్ ఆల్సో సూపర్ మూవీ బట్ ఇట్స్ బైలింగ్వల్ అని చెప్పి సమాప్తం. ఓకే, మేము జాతిరత్నాలు ఎందుకు చేయలేదంటే రివ్యూ మొత్తం ఇంతే ఉండే నువ్వు చెప్పింది. వాడి సెటైర్ అదంతా చాలా బాగుంటుంది. మేము యాక్చువల్లీ జాతిరత్నాలు నేను చాలా పుష్ చేసిన బోగస్ని, చేద్దాం రా జాతిరత్నాలు బాగుంది అంటే, హిట్ అయిన మూవీలు చేయొద్దు మనం అని చెప్పి అప్పుడు ఓ ఫిలాసఫీ చెప్పింది నాకు. హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇచ్చింది. ఏదో నేను లాస్ట్ టైం అబద్ధం చెప్పింది 94లో, అర్థమవుతుందా? మళ్ళీ అబద్ధాలు చెప్పడం నాకు గుర్తు కూడా లేదు. అబద్ధాలు ఎట్లా చెప్తారు? వచ్చిపోయి టైం అయిపోయింది కదా, ఇప్పుడు కంటెంపరీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చేద్దాం అన్నా నేను చెప్పింది కూడా అదే కదా. కాదు, కంటెంపరీ అన్ని ఫ్లాపే ఉండే అప్పుడు, హిట్ మూవీలు చేయొద్దు అట్లా అది. సో జాతిరత్నాలు ఇప్పుడు మేము చెయ్యాలి అంటే ప్రాబ్లీ ఒక 10-15 years తర్వాత ఒక క్లాసిక్ కింద చేస్తాం. డెఫినెట్గా చేస్తాం, కానీ అది పండాలి, కొంచెం బాగా మరగాలి, అది ముదరాలి, అట్లా మ్యారినేట్ అవుతూ ఉండాలి అది. మీరందరూ మర్చిపోయిన తర్వాత అప్పుడు వచ్చి గైస్ రీరిలీజ్ మీ డిమాండ్. అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కానీ యాక్చువల్లీ నాకు ఒక ఇది ఉన్నది మొమెంటో. ఇన్ఫ్యాక్ట్ పినికల్ ఆఫ్ సెటైర్
ప్యారడీ అంటే ఇది యాక్చువల్లీ ప్యారడీ కమ్ సెటార్ అవుతుంది, అది సుడిగాడు. దట్ ఈస్ ద పినకల్. ఐ థింక్ జాతిరత్నాలు వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ కొంచెం, కానీ సుడిగాడు వాజ్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఇది ఆల్మోస్ట్ బ్రిటిష్ లెవెల్ సెటార్ ఉండింది అందులో సుడిగాడులో. సో ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ వర్తీ. యా, పినకల్ అంటే ఆల్ టైమ్ అంటే ఇంకా నాకు జంధ్యాలనే, అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అది జంధ్యాల చేయొచ్చు, జంధ్యాల చేయాలి, క్లాసిక్స్ లో చేయొచ్చు. సో థ్యాంక్స్ మెమెంటో యా, మళ్ళీ రాసినందుకు. చాలా థ్యాంక్స్ మొమెంటో, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు. యా, ఓకే, అంతేనా బోగస్? ఇంకేమీ లేవు కదా ఈ వారానికి అంతే. అంతే, చాలు. సో అదండి మా ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఇప్పుడు వచ్చేద్దాము మనము చర్చించబోయే చిత్రం పైకి. బజే వాయువేగం నెట్ఫ్లిక్స్లో ఉంది, మేము చూసాము. బోగస్ గారు కొంచెం ఈ చిత్రంది సారాంశం ఏంటో తగలబెట్టండి సార్, తగలబెట్టండి. బ్రో, భజే వాయువేగం అన్న చిత్రం ఇది అన్నా తమ్ముళ్ళ చిత్రం. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు, మరో ఇద్దరు అన్నా తమ్ముళ్ళు బాగా బలిసిన వాళ్ళు సిటీ నడుపుతున్న వాళ్ళతో క్లాష్ లోకి పడతారు. పేదరికంలో ఉన్న అన్న తమ్ముళ్ళకేమో ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు, దేనికైనా కొనుక్కోవాలి, లంచం ఇవ్వాలి అని అదొక ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. ఊర్లో ఏమో ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఆపరేషన్ కి పైసలు కావాలి. సో తండ్రిని పైసలు అడుక్కోలేక, సిటీలో సరిగ్గా సంపాదించలేక ఏదో ఒక ట్రై చేస్తుండగా ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు చిక్కుల్లో పడతారు, సిటీ నడిపేటోళ్ళు. ఇప్పుడు ఈ అన్న తమ్ముళ్ళకి ఏం గొడవలు నరుస్తాయి. ఈ అన్న తమ్ముళ్ళు పేదరికంలో ఉన్న అన్న తమ్ముళ్ళు వాళ్ళ పేర్లు మర్చిపోయాను కాబట్టి పేర్లు తీసుకోవట్లే. అందులో నేను ఫ్రాంక్ గా ప్రొఫెషనల్ గా నేను కూడా ఓపెన్ గా నేను పేర్లు పట్టించుకోను. బతుకులో నీ జన్మలో ఒక్కసారి స్టిక్ అవ్వు, ఒక్కసారి కూడా ఒప్పుకోవు లైఫ్ లో. నేను ఒప్పుకుంటా, నేను నీకంటే ఒప్పుకుంటావు. నువ్వు ఫస్ట్ సారాంశంకి స్టిక్ అవ్వు, నువ్వు గెలకకు మళ్ళా. నేను ఏదో నా అంతరాత్మతో మాట్లాడుకుంటున్నా. సో ఈ పేదరికంలో ఉన్న అన్న తమ్ముళ్ళలో పెద్ద తమ్ముడేమో అరే ఏంద్రా అని అట్లా కంగారులో అయిపోతుంది ఆడిది. చిన్న తమ్ముడేమో పలానా 5 నిమిషాలకి కష్టాల్లో ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాడు ఎంత ట్రై చేస్తున్నా, ఏ హీరో పోస్టర్ ముందు వీడు పరిగెడతాడు. ఒకసారి ధోని పోస్టర్ ఉంటది వెనకాల, ఇంకోసారి ఇంకో హీరో పోస్టర్ ఉంటది, అమితాబ్ బచ్చన్ పోస్టర్ వస్తుంది, సిల్వెస్టర్ స్టలోన్ వస్తుంది. సో చిన్న తమ్ముడిది వాడి రేంజ్ వాడిది నడుస్తుంటది అనమాట. ఓకే. సో ఈ సర్కస్ గందరగోళంలో స్టోరీ ముందుకు ఎలా సాగుతుంది, ఇంతకీ ఈ అన్నదమ్ముళ్ళు ఆ అన్నదమ్ముళ్ళ దగ్గర నెగ్గుతారా, గెలుస్తారా, లేదా ఓడిపోతారా, వాళ్ళ అయ్యకి ఆపరేషన్ చేయించగలుగుతారా, ఇలాంటి ప్రశ్నలకే సమాధానం ఇచ్చే చిత్రం భజే వాయువేగం. తప్పకుండా చూడండి. అదైతే మా గ్యారెంటీ, తప్పకుండా చూడండి. యా, ఒక్కసారైనా చూడండి. సమాప్తం బ్రో. వెరీ గుడ్ బోగస్. ఈ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అర్థమైంది చెప్పు నాకు ఒకసారి. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అంటే ఇప్పుడు ట్విన్స్ అయ్యారనుకో. నేను టెక్నికాలిటీలో పోతలేను, నేను ప్రొఫెషనలిజం వాడుతున్నా అంతే. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు అయినప్పుడు అండ్ ఇద్దరే ఉన్నప్పుడు పెద్ద తమ్ముడు ఎవడు, చిన్న తమ్ముడు ఎవడు? పెద్దోడు పెద్ద తమ్ముడు. ఇట్స్ సచ్ ఎ సింపుల్. దీనికి అసలు క్వశ్చన్ కూడా అడగాలి నిజంగా చెప్పండి. వినయ్, నువ్వు సాల్వ్ చేయ తెలియలేకపోతే మాత్రం ఇదే ప్రశ్న. ఇది నాకు తెలియలేదు. పెద్దోడు పెద్ద తమ్ముడు, ఎవడికి తమ్ముడు వీడు? ఒకరొకరికి ఏం ప్రశ్నలు అడుగు, ఫాల్తు క్వశ్చన్స్ అన్ని. ఎపిసోడ్ అంతా చండాలంగా నాశనం అయిపోయింది. అయ్యో, లేకపోతే హై క్వాలిటీ ఎపిసోడ్ క్లాస్ లెవెల్ ఉంటుండే ఎపిసోడ్. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకా అదే తిరుగుతుంది. అమ్మా, ఇంతకాల పేర్లేంది, ఎవడు కావాలి? ఎవడు తెలుసు? పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అంతే. పెద్దోడు చిన్నోడు. ఓకే, స్టిల్ ఇట్స్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు. ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఒకడు పెద్ద తమ్ముడు, ఒకటి చిన్న తమ్ముడు. ఇద్దరు ఒకరొకరిని ఒరే అనుకుంటే అట్లనే ఇది
నువ్వు కొంపదీసి ఇట్లా కొంచెం మిస్ప్లేస్ అయినా డిస్ప్లేస్మెంట్ ఇష్యూ ఉందా? నో. ఏమైనా కెనడాలో తీసిండు ఐడెంటిటీ పాలిటిక్స్ నడుస్తుంది ఈ మూవీలో అది ఇది అని. లేదు, ఇవన్నీ నీలాంటి గంట కొట్టే దిమాగులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. ఇందులో ఏముందంటే డెప్త్ ఉంది. నాకు గంట కొడుతుంది. మిస్ఇంటర్ప్రిటేషన్ కాదు, కన్ఫ్యూజన్ కాదు, ఇది డెప్త్. ఇది నీ దిమాగ్ నీ గవ్వలు దాచిపెట్టుకొని వాడతారు. నాకు గంట అయినా కొడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి పెద్ద తమ్ముడు చెప్పు, ఈ చిత్రంలో నీకు ఫ్యామిలీ ట్రీ పైన వచ్చిన క్లారిటీ ఏంటో చెప్పు. అంటే గుణపాఠాలు వెళ్ళిపోమంటావు? ఫ్రీ వర్డ్ రా. ఇట్స్ వెరీ సింపుల్. అన్న తమ్ముళ్ళు ఉండగా కూడా కొంతమంది అన్న తమ్ముళ్ళు ఏజ్ కి బాగా దగ్గర అయిపోయారు అనుకో, మంచి గ్యాప్ లేకుండా ఉంటే ఇద్దరు ఆల్మోస్ట్ ట్విన్ బ్రదర్స్ లాగా ఒక్కొక్కరిని ఒరే అంటారు, పేర్లతో పిలుస్తారు, రారా అంటారు. అన్నయ్య తమ్ముడు అనేది ఉండదు. అట్లా SVSC నుంచి చూస్తున్నాం. ఇద్దరిని తమ్ముడు అనుకుంటారా? ఇద్దరు తమ్ముళ్ళు. అన్నయ్య వెళ్ళాడు అక్కడ. చాలా డెప్త్ ఉంది. చాలా లేని డెప్త్ తవ్వినావు అక్కడ లేకుండే, కానీ నువ్వు తవ్వినావు. అదే మరి, ఇలాంటి డెప్త్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి. అండ్ వినయ్, నువ్వు సాల్వ్ చేయి. ఇది పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. సో బోగస్గా మనం రివ్యూకి వచ్చేద్దాం. ఫైనలీ నువ్వు గంట సేపు చెప్పిన నేను ఉట్టి నవ్వినా. నువ్వు ఇస్తావు మెటీరియల్, సాగదీసే మెటీరియల్. బిగ్ బాబులు గుర్తుకొచ్చింది నాకు. బాగా బబ్బులు కొడుతుండే. ఈ చిత్రం చూసిన తర్వాత నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి? నీకు అనిపించింది అది లోపల నాకు అర్థం కాలే ఈ కాంప్లెక్సిటీ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడిది, మళ్ళీ ఒకసారి చూడాలి, మళ్ళీ చూడాలి అట్లా అనిపించిందా? లేకపోతే ఏమనిపించింది? వాట్ హ్యాపెండ్? మూవీ వాట్స్ హ్యాపెనింగ్? నాకు మొదటిసారి చూస్తేనే నాకు కొంచెం మిక్స్డ్ అనిపించింది. అంటే ఇందులో పాజిటివ్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి, కానీ ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవి కొంచెం లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది. ఎందుకంటే వీళ్ళ స్టోరీలో ఎన్నైతే టిప్పులు పెట్టారో, ట్విస్ట్ అండ్ టర్న్స్, ఘాట్ రోడ్ లాగా, ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే ఘాట్ రోడ్ నీకు తెలిసిందే కదా, ఒక స్ట్రైట్ రోడ్ ఎక్స్ప్రెస్ వేలో కొట్టడం కంటే ఏముంది 110 మీద కొడుతుంటావు, 120 మీద కొడుతుంటావు. కానీ నువ్వు 120 మీద పోతున్నా, 40 మీద పోతున్నా ఒకటే. అదే ఘాట్ రోడ్ లో నువ్వు 40-50 లో పోయినావు అనుకో, అసలు దాంట్లో వచ్చే మజానే వేరు. అసలు తిప్పుతా చూడు, కార్ సిక్నెస్. సో ఈ సినిమా స్టోరీ లైన్ అట్లా ఉండే, తిరుగుతుండే మంచిగా. కానీ ఘాట్ రోడ్ లో బాగా తిరిగితే ఎండ్కి వామిటింగ్ చేసుకుంటాం. అండ్ నాట్ ఓన్లీ దాట్ బ్రో, ఈ మూవీ చూసిన తర్వాత కూడా అలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి. పొట్ట తిప్పి ఇట్లా ప్రాణాలకే ప్రమాదం ఎక్కువ ఘాట్ రోడ్. యాక్సిడెంట్స్ మస్తు అవుతాయి, చాలా అవుతాయి. నాకైంది. నేను చూసిన హారిబుల్ సీన్స్ చూసినాను. బట్ ఈ సినిమాలో కూడా అట్లానే ఉండే. నెగటివ్స్ ఏదైతే ఉండేనో దాని వల్ల కొంచెం కిందికి లాగేసిన సినిమాని. బట్ అదర్వైజ్ వేరే లెవెల్కి వెళ్ళేది. ఓకే, ఆ లెవెల్ గురించి మాట్లాడతాం తర్వాత. నీకేమనిపించింది? నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ అగైన్ నాది చాలా సింపుల్గా చెప్తా నేను. ఆబ్వియస్లీ ఏముంటుంది ఇంకా, ఎంత సింపుల్గా చెప్తా అంటే మన ప్రేక్షకులుగా అర్థమవుతుంది. నువ్వు చెప్పిన ఈ థియరీలు అవన్నీ యాక్సియమ్స్ గిగ్జియమ్స్ ఇవేం అర్థం కావు. మరుగుతున్న పాల పైన నురుగు ఉంటుంది చూడు, నురుగు కాదు అది, దాన్ని ఇదంటారు. అర్థం చేసుకోవాలి. మీగడ వేరే, నురుగు అది నువ్వు సర్ఫ్ నీళ్ళు మరకబడతావేమో, ఇట్లా నురుగు రాదు గలీజ్గా. కానీ ఎనీవేస్ నాకేమనిపించింది అంటే ఒక కోర్ కాన్సెప్ట్ ని వీళ్ళు బాగా లెవరేజ్ చేయలేకపోయారు. ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ బ్రదర్స్ ఉండే, నువ్వు అన్నట్టు. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ప్రాబ్లం ఉండే, దాన్నే వీళ్ళు మిల్క్ చేయలేరు. అది ఎందుకు చేయలేదు, ఎట్లా చేయలేదు అన్నది చాలా కష్టం. టు పుట్ ఎ ఫింగర్ ఆన్ ఇట్. పెట్టాలి, అది పెడతా నేను. చాలా పెద్ద 10 చేతులు పడుతుంది అది పెట్టాలంటే. అది కనుక వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే కనుక దెన్ స్టోరీ బాగుండేది, ఆర్ మూవీ పిక్చర్ బాగుండేది అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే నాకు చాలా తక్కువ పాజిటివ్స్ ఉన్నాయి, అండ్ అవి కూడా టు ద క్రెడిట్ ఆఫ్ ఆర్టిస్ట్ రాదర్ దెన్ డైరెక్షన్ కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ దానికంటే ఎక్కువ ఆ ఆర్టిస్ట్లకి క్రెడిట్ ఇస్తాను నేను ఆ పాజిటివ్స్కి. ఓవరాల్గా అయితే ఇట్ వాజ్ వే బిలో పార్ అనిపించింది. ఓకే, నాకు ఓవరాల్ గా ఇట్ వాజ్ వే అబవ్ పార్. నో, డీసెంట్ టు అబవ్ యావరేజ్ అనిపించింది. అబవ్ యావరేజా? జస్ట్ అబవ్ యావరేజ్. అమ్మో, అయితే నువ్వు పాజిటివ్స్ స్టార్ట్ చేద్దాం. షూర్, నీకు ఏమేమి నచ్చాయో చెప్పు.
కామన్ పాయింట్ తో స్టార్ట్ చేస్తా. సో కామన్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేయలేవు. ఇప్పుడే చెప్పావు కదా నీకు ఫిల్మ్ కంటే ఆర్టిస్ట్. ఓకే అట్లా. సో దాని మీద ఏమొస్తుంది అంటే కాస్టింగ్ వస్తుంది. ఓకే. సో నాకు ఇందులో కాస్టింగ్ నచ్చింది ఎందుకంటే ఎవరెవరిది అందరిది అంటావా? టిపికల్ గా హోమ్ మినిస్టర్, మేయర్ తమ్ముడు, బేసికలీ విలన్లు, చిన్న తమ్ముడు, ఇంకా ఇటు సైడ్ చిన్న తమ్ముడు మన క్రికెటర్, ఇంకా పెద్ద తమ్ముడిది నాకు అంత కాజ్గా నచ్చలేదు కాస్టింగ్. ఇంకెవరున్నారు? తనిఖీల బర్ని ఆబ్వియస్లీ. అండ్ థ్యాంక్ఫుల్లీ కొంచెం డైలాగులు ఇచ్చారు, కొంచెం మీటీ సీన్స్ ఇచ్చారు ఆడుకోనికి, యూనో కొంచెం ఫ్లాట్ పిచ్ ఇచ్చిండ్రు తనిఖీల బర్నికి. సో మంచి ఉతికాడు, బెల్టర్ ఆఫ్ ఎ ట్రాక్. యా. సో ఇంకెవరెవరు ఉన్నారు? హీరోయిన్ కి ఎక్కువ అంత లేకుండే అంతే, ఇంకెవరు లేరు. అయితే వాడు హెంచ్మెన్, బెట్టింగ్ ఓడు, బారోడు. ఇంకోటి డేవిడ్, ఈ మన మేయర్ తమ్ముడు పేరు డేవిడ్. సో ఈ డేవిడ్ గుండాల్ని పంపిస్తాడు వీళ్ళిద్దరిని పట్టుకోనికి. అందులో ఒక మెయిన్ వాడు ఉంటాడు, వాడు ఒక హెంచ్మెన్, రైట్ హ్యాండ్ మ్యాన్. ఇంకా వీడు హెంచ్మెన్, వాడు ఎవడే బెట్టింగ్ నడిపిస్తుంటాడు చూడు, ఆ డేవిడ్ పేరు పైన. ఎగ్జాక్ట్లీ, వీళ్ళిద్దరు. అవును, వీళ్ళు కూడా బాగా నచ్చారు. అవును. సో ఆ లెవెల్ దాకా కాంపిటెన్స్ కనిపించింది, ఆ లెవెల్ దాకా నీకు ఇమర్షన్ బ్రేక్ కాలేదు అంటే ఇట్స్ ఇంప్రెసివ్ థింగ్. హెంచ్మెన్ల దగ్గర దెబ్బతింటాం జనరల్లీ. సో ఈ బి ప్లేయర్స్, సి ప్లేయర్స్ దగ్గర దెబ్బతింటాం, కానీ ఇందులో ఆ లెవెల్లో కూడా నీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ అది అందుకనే కాస్టింగ్ అంట. ఇప్పుడు కాస్టింగ్ నుంచి యాక్టింగ్ వద్దాం. చెప్పనిస్తావా? ఎస్. నాకు తనిఖీల బర్ని ఈజ్ ఆబ్వియస్ అనుకో, అది పక్కన పెట్టేసి డేవిడ్ వాజ్ వెరీ గుడ్. యా, ఆఫ్ కోర్స్. ఓకే. ఆ బెట్టింగ్ నడిపిస్తాడు చూడు, ఎవరైతే బెట్టింగ్ పై ఫ్లోర్ లో హైయర్ టేబుల్స్, గడ్డపోడు, he is amazing. In fact, నాకు తెలిసి he might be the upcoming dreadful villain అవుతాడేమో అనిపిస్తుంది. సంథింగ్ లైక్ అజయ్ ఎట్లయితే ఉండేనో ఇది వరకు సెకండ్ విలన్ అన్నట్టు ఉంటుండే. లైక్ రాను రానుగా తనకి ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తున్నారు సినిమాల్లో. ముందంతా ఉండేది కాదు, బ్యాక్గ్రౌండ్ లో జస్ట్ గుండాలా చేసేవాడు. బట్ నౌ డైలాగ్స్ వస్తున్నాయి, అండ్ ఈవెన్ సమ్ సీన్స్ విత్ పాజెస్, కొంచెం స్కోప్ ఇస్తున్నారు, కొంచెం డ్రామాటిక్ టెన్షన్ కి కూడా ఇస్తున్నారు స్కోప్. సో I really liked him. ఇంకా ద హోమ్ మినిస్టర్, ఎస్, అంటే ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ రెనౌండ్, హీఈస్ అ ఫేమస్ గాయ్, బట్ ఐ థింక్ హీ గ్రేస్ఫుల్లీ ఏజ్డ్ అంటారు చూడు, హీ ఏజ్ లైక్ ఎ ఫైన్ వైన్ అంటారు చూడు. హీ వాజ్ ఒరిజినల్లీ ఏ హీరో అండ్ సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తుండే ఆర్టిస్ట్. నా కొంచెం ఆ ఏజ్డ్, ఆ మిడిల్ ఏజ్డ్, లేకపోతే కొంచెం అబౌవ్ మిడిల్ ఏజ్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అండ్ ఎస్పెషలీ అడాప్టెడ్ పవర్ అన్న టైప్ ఉండే కదా హోమ్ మినిస్టర్ కి, అది హీ కైండ్ ఆఫ్ కిల్డ్ ఇట్. నాకు ఐ లైక్ దిస్ ప్రెసెన్స్ ఆన్ ద స్క్రీన్, ఐ లైక్ దిస్ బాడీ లాంగ్వేజ్, ఆ కడక్ ఉండడం కానీ, ఆర్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ రూమ్ హీ సిట్టింగ్ ఇన్ అన్నట్టు అన్ని, ఆల్ దట్ ఐ లైక్. తమ్ముడు వాజ్ గాన్, అంటే మన లీడ్ కాకుండా ద ఎవరైతే ఒరిజినల్ సన్, లెట్ మీ సే, ఆ హోటల్ వాలేవాడు ఉంటాడు, కంప్లీట్ గాన్ అనిపించింది. అన్నకి స్కోపే లేదు అనిపించింది, దిస్ వెరీ లిటిల్ స్కోప్. అన్న కొడుకు కూడా చాలా చిన్న స్కోప్ ఇచ్చారు, మేయర్ సైడ్ అంటున్నాం. అండ్ యాక్చువల్గా విలన్ సైడ్, టు బి ఫేర్ టు హోటల్ వాలే, ఆ క్యారెక్టర్ కూడా ఇట్ వాస్ నాట్ దట్ గుడ్. అది తర్వాత చెప్తా, నాకు ఆ క్యారెక్టర్ దీంట్లోకి నేను వస్తా తర్వాత. ఇది ప్యూర్లీ ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ చెప్తున్నా. అన్నదానికి కూడా అంతే, అది కాస్టింగ్ లో కూడా ఫ్లా తెలుసా నా ఉద్దేశంలో, బాండా ఫ్లా. సో ఇది నా టేక్, నాకు నచ్చిందల్లా ముగ్గురే. అండ్ లీడ్ ది కూడా ఐ ఫెల్ట్ ఏదో కొంచెం టింకరింగ్ జరిగింది ఆయన పర్ఫార్మెన్స్ తో. జనరలీ హీ పర్ఫార్మ్స్ ప్రిటీ వెల్. మన బెదూర్ లంకాలో మంచిగా చేసిండు, RX-100 కానీ, లేకపోతే ఏంది, నేనైతే బెదూర్ లంక ఒకటే, గ్యాంగ్ లీడర్, రైట్, గ్యాంగ్ లీడర్ లో విలన్ చేస్తా చెప్పినా కదా. నువ్వు బెదూర్ లంకలో అదే విలన్ ఎనర్జీ ఉంది. అండ్ ఐ సెడ్ లైక్ వైడ్ ఆల్రెడీ చేసిండు విలన్. ఈవెన్ ఇన్ దాట్ హీ వాజ్ ఫినామినల్ యాక్చువల్లీ. బట్ నాకు అంటే నీకు ఇందులో నచ్చలేదా? నాకు ఎందుకో కొంచెం ఆఫ్ అనిపించింది. కొన్ని సీన్స్ నేను ఇట్లా కళ్ళ కట్టినట్టు ఉండే నాకు. దిస్ కుడ్ హావ్ బీన్ డన్ వే బెటర్, దే రూయిన్డ్ ఇట్ అన్నట్టు అనిపించింది. నాకైతే తన పర్ఫార్మెన్స్ లో నాకు ఇందులో ఏం ప్రాబ్లం అనిపించలేదు, బాగానే చేశాడు అనిపించింది నాకు ఓన్లీ 1-2 సీన్స్ వేర్ హీ డిడ్ వెల్, అంటే బాగా వాడారు ఈ ఆర్టిస్ట్ స్కిల్స్ ని అన్నట్టు అనిపించింది. 1-2 సీన్స్, అది కూడా లాస్ట్ లో వస్తుంది. ఆ హోటల్ వాలేది కూడా చెప్పడానికి, అంటే మనది కామెడీ పాడ్కాస్ట్, ఇప్పుడు ఆ హోటల్ వాలే క్యారెక్టర్ మీద ట్రిప్ అవ్వాలంటే అస్సలు ఇంగ్లీష్ కి తీసుకెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ కామెడీ ఇంగ్లీష్ చేయాలి. పొంగిపోతున్న గిన్నెలాగా, ఇట్స్ నాట్ ఈజీ హోటల్ వాలే చెప్తున్నా. నాకు ఇట్లా పేర్లు జోకులు ఇట్లా వస్తున్నాయి, కానీ
ఏమన్నా అంటే అది పర్సనల్ ఇది అయిపోతుంది, అటాక్ అయిపోతుంది. అవును అందుకనే ఇక్కడే ప్రొఫెషనలిజం అనేది మనకి చూపిస్తాము. అండ్ మనకి పెయిన్ కూడా, పెయిన్ ఆఫ్ ప్రొఫెషనలిజం. అవును, మా చేతులు చేతులు కట్టేస్తున్నాయి మా ప్రొఫెషనలిజం అది మేము అది. సో ఏమైనా చెప్తే అది పర్సనల్ అయిపోతుంది కాబట్టి చాలా పర్సనల్ అయిపోతుంది. కానీ కాస్టింగ్ విషయంలో నేను ఎందుకు అది నెగటివ్ అన్నానంటే, ఇది కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ అంటారు చూడు. అంటే జనరల్లీ నీకు ఒక సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ కావాలి అంటే ఒక సీరియల్ కిల్లర్ లాగా కనిపించే కదిలే మనిషిని తీసుకొచ్చి అందులో కాస్ట్ చేస్తే కాస్టింగ్ టు టైప్. అది నిన్ను తీసుకోమంటున్నావు. నో, నిన్ను కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ అంటే అసలు సీరియల్ కిల్లర్ లాగా కనిపించాడు మనిషి, అసలు ఎవరు డౌట్ పడరు, అలాంటి యాక్టర్ ని పెట్టి అందులో కాస్ట్ చేస్తే కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ అంటారు. సో ఈ హోటల్ వాలే యాక్టర్ కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ చేస్తే ఇట్స్ మచ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, పెద్ద తమ్ముడు, ఓకే పెద్ద తమ్ముడు నువ్వు ఏం బాగుతున్నావు నీకే తెలుసా అన్నట్టు చెప్పు. బట్ ఐఎమ్ వెయిటింగ్ టు ఎక్కడ మళ్ళీ జాయిన్ చేస్తామని. ఓకే, నీకు అర్థం కావాలి అంటే మ్యాట్ డేమన్ గాడిది ఒక పాపులర్ సినిమా వచ్చేది, కాదు ద టాలెంటెడ్ మిస్టర్ రిప్లీ, కరెక్ట్, జూడ్ లా, గ్వినెత్ పాల్ట్రో. దాని స్టోరీ లైన్ ఏంటంటే వీడు ఒక ఇంపర్సనేటర్ ఉంటాడు అసలు, ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటారు కదా, దాన్ని వీడు బాగా అసలు ఎంబ్రేస్ చేసుకున్నాడు. జూడ్ లా అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఆ జూడ్ లా ప్లే చేసేది, అది చాలా ఇంప్రెసివ్ కూల్ గా ఉంటాడు. వీడు వాడిని చూసి మైమర్చిపోయి ఎంత ఫ్యాన్ అయిపోతాడంటే ఇంకా వాడిని చంపేసి వాళ్ళ లైఫ్ లో వచ్చేస్తాడు వాడు. ఐడెంటిటీ థెఫ్ట్ బేసిక్లీ. ఇలాంటి క్యారెక్టర్ ఉంది చూడు, అందులో కూడా మ్యాట్ డేమన్ చూస్తే అట్లా ఉండడు, కానీ వాడు చేసే పనులు అట్లా ఉంటాయి. అందుకని చాలా మంది మోసపడతారు ఆ సినిమాలో. అది కాస్టింగ్ అగేన్స్ట్ టైప్. సో మన ఈ పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా హోటల్ వాలే, ఈ మనిషిని అలాంటి రోల్స్ లో పెట్టామనుకో, ఎందుకంటే అనిపించాడు, గొంతు కూడా ఒకలాగుంటుంది, చాలా అమాయకత్వం, చాలా నైవ్ గా ఉన్నట్టు ఉంటాడు. సో అలాంటి యాక్టర్ ని తీసుకొచ్చి నువ్వు ఘోరాతి ఘోరమైన పనులు చేయించావు అనుకో, పైన మాత్రం బాగా ఏమండి రండి కూర్చోండి స్రావ్స్ ఇట్లాంటివన్నీ చేయవచ్చు, కానీ లోపల మాత్రం డార్క్ ఇదంతా నడుస్తుంటది, చేతబడి చేస్తున్నాడు. ఏమైనా చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళి చేతబడి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇలాంటి కాస్టింగ్ చేస్తే ఇలాంటి యాక్టర్స్ కి చాలా ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఆ లెవెల్ కి ఎదగలే మనం. అందుకనే కదా థై గ్యాప్ పాడ్కాస్ట్ లో చెప్తున్నాం, పొటెన్షియల్ గురించి చెప్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఈ చిన్న తమ్ముడు అయితే నెగటివ్ రోల్సే కాకుండా గ్రే షేడ్స్, అది ఎట్లా అంటే కొంతమంది లీడ్ రోల్స్ ఎట్లా రాస్తారంటే అది చెత్త పనులు చేసిన చెడ్డోడైనా నీకు ఒకలాంటి సానుభూతి, ఒకలాంటి కనెక్షన్. ఈ మన పీకీ బ్లైండర్స్ లో వాడు కిలియన్ మర్ఫీ టైప్. యానిమల్ ఉంది కదా అంత దూరం, యానిమల్ కూడా ఉంది, డాన్ ఉంది కదా అంత దూరం పోతున్నాం. నాకు గుర్తుకు వచ్చింది అని చెప్తున్నా, నువ్వు సాగదేయకుండా నువ్వు మూసుకో. ఇది అర్జున్ రెడ్డి రాలేదా ఇప్పుడు మైక్ ఎత్తి కొడతా. గుర్తు రావడం గురించి నువ్వు చెప్పకు, నాకు మెమరీస్ గురించి నువ్వు చెప్పకు. టిప్ ఆఫ్ ద టంగ్ ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో బేసిక్ గా నా పాయింట్ అది. సో యూనో కాస్టింగ్ లో కొంతమంది యాక్టర్స్ ని, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎట్లయితే ఉండేనో ఆ హోటల్ వాలే క్యారెక్టర్, ఈ మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి అది మరీ అది వాడు వ్యాలేకి ఇచ్చేటట్టు ఉన్నాడు వ్యాలే తీసుకోవడం కంటే. అండ్ అది అగేన్స్ట్ టైప్ కాకుండా మరీ టూ మచ్. ఆ క్యారెక్టర్ కూడా వీక్ క్యారెక్టర్, చాలా అట్లాంటి నైవ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అందులో మళ్ళీ తీసుకొచ్చి ఈ యాక్టర్ ని పెట్టడము, దట్ ఈస్ నాట్. నాకేమనిపించింది సార్, ఆ మేయర్ కొడుకున్నాడు కదా, మేయర్ కొడుకుని వ్యాలేవాడిని చేసి పెద్ద తమ్ముడిని చేసి పెద్ద తమ్ముడిని మేయర్ కొడుకు చేసి ఉంటే కరెక్ట్ అనిపించింది. మేబీ దాట్ వుడ్ హావ్ ఫిట్, మేబీ. ఎందుకంటే ఆ మేయర్ తమ్ముడి మేయర్ కొడుకుకి ఆ ఫేషియల్ లుక్స్ ఉన్నాయి. వీడు ఇట్లా రోజు రాత్రి గంజాయి వాడుకుంటాడు పాపం, వాడు ఏదో పెద్ద శివాజీ దాగి వాడుకుంటాడు అన్న మొహం లేదానికి. ఆర్ లైక్ అట్లీస్ట్ ద వే దే పోర్ట్రేట్. పర్సనల్గా వెళ్తలేదు నేను, ఆ క్యారెక్టర్కి ద ఆర్టిస్ట్కి ఆ ఇది లేకుండే. సో హీ కెన్ డూ ఎ వెరీ కన్విన్సింగ్ యూనో లైఫ్లో ఏది చక్కగా జరుగుతలేదు అన్న టైప్ ఆఫ్ రోల్ చేస్తుండొచ్చు. అండ్ ఈ క్యారెక్టర్కి మేబీ ఈ ఆర్టిస్ట్కి అది ఆ రోల్ ఇవ్వాల్సి ఉండే మేయర్ కొడుకులాగా. బికాజ్ ఎంత ఇట్లా పాలిష్గా ఉంటున్నాడు, ఇట్లా చిన్న ఒక ఆస్బెస్టాస్ షీట్ల రూమ్లో వాడుకున్నా కానీ మనిషి నున్నగా ఉన్నాడు, ఇట్లా తలతలాడుతున్నాడు. సో లైక్ సమ్వేర్ అది ఒక ఇట్లా ఫిట్ అవుతలేకుండే.
యా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వేరే పెరిఫరల్స్ ఉన్నాయి, అది చెప్తే మన పర్సనల్ అయిపోతాం కానీ యా సో అది ప్రొఫెషనల్. అది ప్రొఫెషనలిజం, అది ఆపుకుంటాం అట్లా మేము. అసలు ఎంత ఇష్టం వచ్చినట్టు తిట్టాం మేము. ఎంత మనీ ఆన్ ద టేబుల్ ఉందో మీరు మీకు ఊహించుకోలేరు తెలియదు అస్సలు. బోగాస్ గారు నవ్వుకుంటూ వచ్చిండు రికార్డింగ్ కి, ఏమైందిరా అంటే ఏం చెప్పాలి పెద్ద తమ్ముడు. సో వీళ్ళని వదిలేస్తే ఈ ముగ్గురు ఉన్నారు కదా, మన మేయర్ తమ్ముడు డేవిడ్, ఇంకా హోమ్ మినిస్టర్. అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఏమనిపించింది అంటే, నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో వాళ్ళు బాగా గుర్తించగలిగారు అండ్ ఆ సందర్భం బట్టి యాక్ట్ చేశారు. ఎక్కడ వంగాలో వంగారు, ఎక్కడ కొంచెం తలెత్తారు. సో వాళ్ళకి అసైన్మెంట్ ఏంటి అనేది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చినట్టు అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అది వాళ్ళ మంచితనం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ క్యాలిబర్ అది. అండ్ ఆల్సో అది తెలుస్తుంది స్క్రీన్ లో దట్ ఇది హోంవర్క్, వీళ్ళ సొంత హోంవర్క్ ఇది, లైక్ హౌ దే క్యారీడ్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. నువ్వు ఒక డైరెక్టర్ గా నేను ఎంత చెప్పినా కానీ, అండ్ దిస్ ఈజ్ మాకు చాలా చిన్న శాంపుల్ సెట్ నేను చెప్తున్నా, ఎంత చెప్పినా కానీ ఆర్టిస్ట్ ఒకటి పట్టుకుంటాడు, ఒక చిన్న థ్రెడ్ పట్టుకుంటాడు ఆ బాడీ లాంగ్వేజ్ ది, ఆ పట్టుకొని దాన్ని దెన్ హీల్ షో ఇట్ ఆన్ స్క్రీన్ కానీ ఆన్ స్టేజ్ కానీ, అది మొత్తం ఆర్టిస్ట్కి వెళ్ళాలి క్రెడిట్ అంట నేను. యా అండ్ ఈ బాడీ లాంగ్వేజ్ టర్మ్స్ లో అందరికంటే ఇంప్రెసివ్ డేవిడ్ ఉండే. అవును, ఎందుకంటే ఈ డేవిడ్ చేసిన యాక్టర్ ని మనం వేరే పాత్రల్లో కూడా చూసాం. అవును, ఉదాహరణ కోసం భగవంత్ కేసరి తీసుకున్నాం అనుకో, భగవంత్ కేసరిలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ లో, ఒక ఫైట్ సీన్ లో చేస్తాడు ఈ డేవిడ్. అందులో ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఇచ్చాడో ఈ సినిమాలో ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలో చాలా తేడా ఉండే. అది ప్యూర్ ఏపెక్స్ ప్రెడేటర్ ఆల్ఫా మ్యాన్ అనేది ఆ సినిమాలో. ఇందులో ఏంటంటే సేమ్ అదే లెవెల్ ఉంది, కాకపోతే ఇంకో పెద్దన్న ఉన్నాడు మేయర్. సో మేయర్ కి చిన్న తమ్ముడే, ఎంత గుండా అయినా ఎంత సిటీ నడుపుతున్నా తన మీద ఇంకొకడు ఉన్నాడు. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత స్పష్టంగా తీసుకొచ్చాడంటే, ఎస్పెషల్లీ ఆ ఇంట్రొడక్షన్ సీన్ లో మేయర్ ఆఫీస్ లో మేయర్ ఇంకా హోమ్ మినిస్టర్ ఇతను వచ్చి డేవిడ్ వచ్చి కూర్చుంటాడు చూడు, అసలు అన్స్పోకెన్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో ఆ డైనామిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, యూనో, అండ్ త్రూ అవుట్ ద మూవీ కూడా చేస్తాడు ఇట్లానే. సో దట్ వాజ్ రియల్లీ ఇంప్రెసివ్. అంటే ఆ అసైన్మెంట్ ఏంటో ఎంత పర్ఫెక్ట్ గా అర్థమైంది ఇద్దరికి, హోమ్ మినిస్టర్ కి ఇంకా ఈ డేవిడ్ కి. సేమ్ థింగ్ ఇస్ విత్ బెట్టింగ్ వాడు, బెట్టింగ్ నడిపేటోడు. ఐ ఫెల్ట్ హిస్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుండేది. ఏదైతే ఒక చిన్న లోకల్ మనిషిని భయపెట్టించడానికి ఎలాంటి అయితే పర్సనాలిటీ కావాలి, లేకపోతే ఒక వైబ్ ఉండాలో ఎంత నీట్ గా తీసుకొచ్చిందంటే, పైగా అండ్ హీ డింట్ బండబూతులు వాడిండు, లేకపోతే ఊరికనే అర్థం లేకుండా కొట్టిండు, లేకపోతే డిమీన్ చేసిండు అని కూడా కాదు. ఇట్ వాజ్ జస్ట్ ద వే హీ స్పోక్. అంటే ఇట్స్ లైక్, అరే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రా, నేను చెప్పింది ఫాలో కావాలి నువ్వు. నేను అబద్ధం చెప్తా, నిజం చెప్తా, నా ఇష్టం వచ్చింది చెప్తా, బట్ నువ్వు వినాల్సింది అంతే, నీకు ఇంకో ఆప్షన్ లేదు అన్న ఒక ఇది ఉండే చూడు, టోనాలిటీ. కానీ అంటే మొత్తం సిటీలో చట్టం అంటే మేము క్రియేట్ చేస్తాం, మేము చెప్పేదే నువ్వు చేయాలి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎప్పుడైతే వాడు డేవిడ్ తో మాట్లాడతాడో హౌ హీ చేంజెస్, రైట్, అది కూడా నాకు ఐ రియలీ లైక్డ్ ఇట్. సో నాకు మోస్ట్లీ ఒక ఆర్టిస్ట్ సైడ్ నుంచి చాలా పాజిటివ్స్ ఉండే నాకు. ఓకే, సో అదొకటి కామన్ ఉంది మనకి. అది కాకుండా నాకు పాజిటివ్ ఏముంది అంటే, ప్రొడక్షన్ క్వాలిటీ ఓవరాల్ ఈ సినిమాలో ఇవాళ రేపు వచ్చే తెలుగు సినిమాలు మనం చూసే రొటీన్ మూవీస్ కంటే ఇట్ వాజ్ ఆఫ్ అ బెటర్ లెవెల్, ఆఫ్ హైయర్ క్వాలిటీ. ఎట్లానో చెప్పాను, ఎందుకంటే నాకు ఏం పెద్ద క్వాలిటీ కనబడలేదు అందులో. ప్రొడక్షన్ క్వాలిటీ అంటే నువ్వేమనుకుంటున్నావు, స్క్రిప్ట్ కాదు, స్క్రీన్ ప్లే కాదు. ప్రొడక్షన్ క్వాలిటీ అంటే నీకు రిపబ్లిక్ లాగా అంటున్నావు కదా, పిక్చర్ క్వాలిటీ, నీకు ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్, ఎక్కువ డామ్ డిష్, జూమ్, ర్యాంప్, స్పీడ్ ర్యాంప్ షాట్లు, స్లో మోషన్లు ఇట్లాంటివి లేకుండా నీట్ గా, ఎక్కడైతే వాళ్ళు ఏం తీస్తున్నా సినిమాటోగ్రఫీ నీట్ గా ఉండే, ఎక్కడున్నా ఒకలాంటి పాలిష్ ఉండే ఈ సినిమాకి. వాళ్ళు ఎంత స్లమ్ లో తీస్తున్నా, ఎంత ఒక స్లమ్ కూడా కాదు, ఒక ర్యాండమ్ కాలనీ అది, అందులో ఒక పాట షూట్ చేశారు మొత్తం పాట. సో ఈవెన్ దో అది ఆ కాలనీని పెద్దగా అలంకరించలేదు సినిమా పాట కోసం, యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఏమనంటే హోలీ రంగులు ఇట్లా ఇసిరారు అంతే. బట్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేసిన, దే మేడ్ ఇట్ స్టిల్ లుక్ గుడ్ ఇనఫ్ ఫర్ అ మూవీ. అండ్ ఆ ఆడియో క్వాలిటీలో కూడా నీకు ఎక్కువ సీన్ టు సీన్ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు జారింగ్ లేకుండే, సడన్ గా ఈ ఆడియో లౌడ్ అయింది, లేకపోతే సడన్ గా ఇక్కడ, అది నెట్ఫ్లిక్స్ వాళ్ళ స్కిల్స్ లేదు
ఓకే. మనం వేరే సినిమాలు కూడా చూసినాము నెట్ఫ్లిక్స్ లో. సో ఇది వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీలోనే నాకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. సో ఈ కాంటెంట్ రాదు దానికి, ఇది ప్యాకేజింగ్ అండ్ ప్రెజెంటేషన్ కిందకి వస్తుంది. ఓకే. సో ప్యాకేజింగ్ అండ్ ప్రెజెంటేషన్ వాజ్ ఆఫ్ అ బెటర్ క్వాలిటీ ఓకే. దాన్ యువర్ యూజువల్ మూవీస్, తెలుగు మూవీస్. ఓకే, నాకు పెద్ద ఫరక్ పడలేదు కానీ. యా, ఇంకో పాజిటివ్ నాకేముండే అంటే డైలాగ్స్ వర్ ఆన్ యావరేజ్ స్లైట్లీ బెటర్ దాన్ మనం వేరే సినిమాలు చూసేదానికంటే. ఇందులో డైలాగ్స్ ఈ మేయర్కి డేవిడ్కి మధ్యలో అయినా, హోమ్ మినిస్టర్తో ఉన్న డైలాగులు అయినా కానీ, నాకు గుర్తున్న ఉదాహరణ ఏంటంటే తనిఖీల బర్ని హాస్పిటల్లో ఇద్దరు కొడుకులతో మాట్లాడతాడు. ఆ సీన్లో ఉన్న ఇమోషనాలిటీ ప్రాపర్గా సింక్ అవ్వడమే కాకుండా, అది వాళ్ళు బాగా తీసుకురావడమే కాకుండా, డైలాగ్స్లో కూడా ఒక తండ్రి ఆ సందర్భంలో కొడుకులకి ఎట్లా చెప్పి నచ్చ చెప్తాడో, యూనో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఆ సీన్ కూడా, ఆ డైలాగ్ కూడా ఆ సీన్లో ఇట్ వాజ్ రియలీ గుడ్. నాకేమనిపించింది అంటే, అండ్ ఇది జస్ట్ ఈ మూవీకి కాదు, నేను లాస్ట్ టైం ఏదో మూవీ కూడా చెప్పిన ఇదే, ఎంతైతే కొలోకియలైజ్ చేశారు డైలాగ్ రైటింగ్ని, ఐ థింక్ ఇది ఒక ప్యాటర్న్ కనబడుతుంది. ఇదివరకు ఏంటంటే ఒక మూవీ తెలుగు ఉండేది, నాన్నగారు లైక్ ఒక కైండ్ ఆఫ్ మూవీ రైటింగ్ ఉండేది. ఇప్పుడు దీన్ని చాలా కొలోకలైజ్ చేశారు. అండ్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ రైజ్ వల్ల, ఓటీటీ రైజ్ వల్ల, ఇట్ కెన్ బి మెనీ ఫ్యాక్టర్స్ అనుకో, ఆర్ మేబీ ద నెక్స్ట్ జనరేషన్ రైటర్స్ రాస్తున్నారు ఇప్పుడు డైలాగ్స్. కానీ దిస్ ఈస్ ఎ కామన్ థింగ్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఈ మధ్య కాలం మూవీస్ లో, అన్లెస్ ఇట్ ఈస్ ఒక స్పెసిఫిక్ పీరియడ్ మూవీ కానీ, లేకపోతే యూనో ఒక థీమ్, ఒక పర్టికులర్ థీమ్ ఉన్న మూవీ కానీ తప్పితే, ఈ కమర్షియల్ మూవీస్ ఏదైతే ఉన్నాయో నాకు రెండు మూడు సీన్లు గుర్తొస్తున్నాయి. ఎట్లయితే డేవిడ్కి ఇంకా పెద్ద తమ్ముడికి డిస్కషన్ అవుతుంది చూడు, కార్ తీసుకురారా, పైసలు ఇస్తా, అది చిన్న తమ్ముడు వాట్ ఎవర్, కన్ఫ్యూజ్ కాదు, చాలా క్లియర్ గా ఉంది, క్రిస్టల్ క్లియర్ ఉంది. పెద్ద తమ్ముడు ఎవరు, చిన్న తమ్ముడు అంతే. పెద్ద కొన్నవాడు చిన్న తమ్ముడు, చిన్న కొన్నవాడు పెద్ద తమ్ముడు, అంతే. సో ఈవెన్ ఆ కాన్వర్సేషన్ నువ్వు ఆలోచిస్తే, నేను వచ్చిన తర్వాత నువ్వు చంపేస్తే అంటాడు. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను వచ్చిన తర్వాత నువ్వు చంపుతావు నాకు తెలుసు, అట్లా ఏం లేదు. సో దాట్ ఈస్ అగైన్ ఐ ఫీల్ ఓవరాల్గా ఇన్ జనరల్ ఇండస్ట్రీలో మన ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఈ చేంజెస్ చేసిండ్రు. రైటర్స్కి చెప్పిన చాలా కొలోకియల్ ఉండాలి, బిలీవబుల్ ఉండాలి. కానీ నేను చెప్పిన పాజిటివ్ అది కొలోక్వియల్ గా చేసినందువల్ల కాదు, అది ఇవాళ రేపు నువ్వు చెప్పినట్టు చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఎక్స్ప్రెషన్, ఆ డైలాగులతో ఒక తండ్రిగా ఆ సీన్ లో తనిఖీల బర్ని ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో వాళ్ళిద్దరికి, ఏం చెప్తాడు ఎగ్జాక్ట్ గా, అదే ఇట్లా పోయినాయి 5 లక్షలు 10 లక్షలు అని చెప్తాడు. డెత్ బెడ్ పైన ఉంటాడు కదా, ఆపరేషన్ చేయాలంటే గొడ్డు ఇంత ఆవకాయ కలుపుకొని 2 ముద్దలు తింటే మంచిగా అయిపోతా, దీనికి మీరు పరేషాన్ అవుతారా, పోతే పోయింది దునియా అది ఇది అని చెప్తాడు చూడు. పైసలు దేముంది, వాళ్ళు ఉంటాయి పోతాయి. యాక్చువల్ గా నేను అనుకున్న డైలాగ్ ఏంటంటే, వీళ్ళిద్దరు నటిస్తారు కదా బాగా పెద్ద ఉద్యోగాలు ఉన్నట్టు, ఎప్పుడైతే ఊరోళ్లలో అది బయటపడుతుందో పడిపోతాడు కింద. ఆ పడిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చా చెప్తాడు, అరే నువ్వు ఎంత వచ్చినా రాకపోయినా ఎంత రక్త సంబంధం కదా మంది, ఎందుకు అట్లా అనుకుంటారు మీరు, ఇట్లా ఏదో అయిపోతుంది అని చెప్పి నాకు చెప్తుంటే ఏమవుతుండే అని అట్లా చెప్తాడు. సో బేసిక్ గా అది చాలా అలాంటి డైలాగ్స్, అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవాళ రేపు సినిమాలో చూడట్లేదు. అది కొంచెం రియలిస్టిక్ అనిపించింది, రిలేట్ అయ్యేటట్టు అనిపించింది. ఒక ఫ్యామిలీ లోపల ఉన్న ఇట్లానే మాట్లాడుకుంటారు, నువ్వు చెప్పినట్టు మరి నాన్నగారు ఇట్లాంటివి లేకుండా, థియేట్రికల్ టైప్ ఆఫ్ డైలాగ్స్ లేకుండా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వచ్చాను అని అడుగుతావా, ఎప్పుడు వచ్చాను అడుగుతావా, అట్లా కాకుండా ఎంత మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఇట్లా ఒక ఇంట్లో మాట్లాడుకున్నట్టే, ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మాట్లాడుకుంటున్నట్టే అట్లా డైలాగ్ ఉండే. సో నాకు అదొక చిన్న ఉదాహరణే, కానీ ఈ సినిమాలో ఇంకా ఉండే అట్లా. కానీ దీని తోకకి నెగిటివ్ ఏమవుతుందంటే, డైలాగ్లతో కొంచెం ఎలా వాడారు అనే దాంతో నెగిటివ్ వస్తుంది నాకు. రాసింది బాగానే ఉంది కానీ ఎలా వాడారు అంటే కొన్ని చోట్ల మరీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. డేవిడ్తో మరీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేపిస్తాం, వాడి ఉద్దేశాలు ఏంటో ఎవరెవరికో చెప్తుంటాడు డేవిడ్. ఎందుకంటే మనం చూడనప్పుడు చేసిండు కదా అన్ని, అందరికి తెలవాలి కదా డేవిడ్. లేదు అంటే ఒక యాంగిల్లో ఎట్లా చూపిస్తారంటే, డేవిడ్ గాడు ఎంత గేమ్ ఆడుతున్నాడంటే, వాడు అందరినీ ఇట్లా కళ్ళు కప్పాలని ఇట్లా వారం ఒక పోరిని పట్టుకొస్తాడు, కానీ యాక్చువల్ గా జరుగుతున్న సీన్ వేరే, అట్లా చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఈ డేవిడ్ ఎవడు పడితే వాడి ముందు వాడి ప్లాన్స్ అన్ని చెప్పుకుంటుంటాడు, ఇట్లయితే నాకు ఇట్లా వస్తుంది, అందుకనే కదా వాడి కొడుకుని చంపినా అని చెప్పి మొత్తం బండారం అంతా బయట పెట్టేస్తుంటాడు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్. కానీ ఈ క్యారెక్టర్ అట్లా చేయకూడదు.
ఇంత బుర్ర ఉన్నవాడైతే. ఇందులో ఇది కొంచెం ప్లాట్ లో కూడా వెళ్తుంది, ప్లాట్ లో కూడా వెళ్తుంది. అండ్ నాకు ప్లాట్ లో పెద్ద ప్రాబ్లం ఉన్నది, ప్లాట్ లో పెద్ద ప్రాబ్లమ్స్. యా సో దానికి నువ్వు దానికి వెలుగుతున్నావు అంటే ఎప్పుడు నేను స్టార్ట్ లేదు డైలాగ్స్ దగ్గర అది నా పాజిటివ్ ఏంటంటే రాసిన డైలాగ్స్ పాజిటివ్, కానీ వాడడము కొంచెం ఎక్కువ వాడేశారు ఇక్కడ అక్కడ. దట్ వాజ్ అ నెగటివ్. ఇంకేమున్నాయి పాజిటివ్స్? ఇంకేమున్నాయి? నాకేం లేవు. నాకు అన్ని ఆర్టిస్ట్ల పాజిటివ్సే. ఓకే, సో ఇంకొక లాస్ట్ పాజిటివ్ ఉంది. ఈ కాస్టింగ్ వల్ల, ఇలాంటి యాక్టర్స్ వల్ల అండ్ ఈ స్టోరీ వల్ల కూడా మొత్తానికి జరిగింది ఏంటంటే ఈ సినిమాతో ఎందుకు ఒకలాంటి నాకెందుకు అట్లా అనిపించింది అంటే ఒకలాంటి సరే ఎక్కడో ఒకటి కనెక్ట్ అయింది, కానీ పొటెన్షియల్ అయితే చాలా వాడుకోలేదు. బట్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఎందువల్ల కనెక్ట్ అయింది అంటే ఈ యాక్టర్స్ వస్తారు ఫస్ట్, కానీ వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఏమవుతుంది యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఒక ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే క్యారెక్టర్స్ హ్యూమనైజ్ అయ్యారు ఈ సినిమాలో. ఎట్లా హ్యూమనైజ్ అయ్యారు అంటే జస్ట్ హీరో అండ్ విలన్ కాకుండా హీరో సైడ్ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ హీరోయిన్ వచ్చి మధ్యలో పులబెడుతుంది, ఈ పెద్ద తమ్ముడు ఉంటాడు హీరో చుట్టుపక్కన, ఆ బెట్టింగ్ లో హెల్ప్ చేసేవాడు ఉంటాడు, అదొకటి. విలన్ సైడ్ కూడా మళ్ళీ వాళ్ళ ప్లేయర్స్ ఉంటారు, హోమ్ మినిస్టర్, మేయర్, డేవిడ్, ఇదంతా. అది కాకుండా ఈ చిన్న తమ్ముడికి 2 కోచ్లు ఉంటారు. వాడు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఒక కోచ్ వచ్చి వాళ్ళ అయ్యకి చెప్తాడు ఫస్ట్, వీడు టాలెంట్ ఇందులో ఉంది, మంచిగా సపోర్ట్ చేయాలి వీడిని, కానీ పైసలు అవుతాయని. ఆ కోచ్ ఒకడు. ఇంకోడు పెద్దగయ్యాక ఇంకో క్రికెట్ కోచ్ ఉంటాడు, వాడికి వేరే యాంగిల్లో చెప్తుంటాడు, కొంచెం చాలా రెడ్ పిల్స్ ఇస్తుంటాడు వాడికి, ఇట్లానే ఉంటది నువ్వు ఆలోచించుకో ఇది అది అని చెప్పి ఇంకో యాంగిల్ నుంచి చెప్తుంటాడు. అండ్ వాడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కాకపోతే తప్పు కూడా చెప్తలేడు. కానీ వీడి సందర్భం వేరే, అందుకనే ఈ క్యారెక్టర్ చెప్పింది కూడా జస్టిఫైడ్ అవుతుంది అండ్ వీడు చేసేది కూడా, వీడిచ్చే రియాక్షన్ కూడా వ్యాలిడేట్ అవుతుంది. అదే కాకుండా ఎప్పుడైతే వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి చిన్న తమ్ముడు సిటీకి వస్తాడో ఎంతమంది క్యారెక్టర్స్ ని చూపిస్తారు, వాళ్ళ దగ్గర ఏమున్నా డబ్బులు తీసిస్తున్నారు. ఎవరు కూడా ఎక్కువ నాటకాలు అక్కడ ఏం చేయలేదు, దే ట్రైన్ టు హెల్ప్. సో ఈ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేశారో ఈ క్యారెక్టర్స్ తో, దాని వల్ల కొంచెం హ్యూమనైజ్ అయింది ఆ వరల్డ్ ఎక్కువ. నాకు ఎస్పెషలీ ఆ ఊర్లో ఫ్రెండ్ ఉంటాడు చూడు, ఐ థింక్ దాట్ వాజ్ అ మెయిన్. ఎగ్జాక్ట్లీ ఊర్లో ఫ్రెండ్. ఇంకా ఎవరెవరితో అయితే వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, యూనో వాళ్ళు మరీ ఏదో సినిమా నడపనీకి నేను ఉన్నా ఇక్కడ అనట్లేరు, ఏదో కథని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఉన్నా, జస్ట్ అట్లా కాన్కిస్ గా టైం పాస్ గాని ఏదో ఒక చెప్పురా డైలాగ్ అన్నట్టు కాదు. దేవర్ యాక్చువల్లీ యాడింగ్ ఆ వరల్డ్ ని ఇంకా కొంచెం డైమెన్షన్స్ యాడ్ చేస్తున్నారు, షేడ్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ అదొక లాస్ట్ పాజిటివ్ అండి. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక చిన్న పాజిటివ్ ఉంది, ఫోర్స్డ్ కామెడీ పెట్టలేదు, విచ్ ఈస్ బిగ్ ప్లస్ నా ప్రకారంగా. నా ఇంకోటి గుర్తుకొచ్చాను, అట్లుంటుంది నాతో. నేను ఎట్లా పాయింట్ చెప్తానంటే ఇట్లా గుర్తొస్తూనే ఉంటాను. అంతే గుర్తుకొచ్చింది నాకు, నీకు కాదు. అదే నేను నిదో నేను లోక కళ్యాణం కోసం బతుకుతాను, ఉట్టి నేను సెల్ఫిష్ కాదు నీలాగా, నాదే ఉండాలి, నాకే రావాలి గుర్తు అన్ని ఇది అని. నేను మర్చిపోయినా పర్వాలేదు, కానీ లోకం ఇప్పుడు మర్చిపోద్దు. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు ఫోర్స్డ్ కామెడీ? ఫిలాసఫీ నాకు నవ్వు రావట్లేదు, నువ్వు చెప్పు పాయింట్ చెప్పు. ఫిలాసఫీ చెప్తూ ఉంటే నువ్వు ఫోర్స్ కామెడీ అంటే నువ్వు చెప్పలే ఇందాక, అవుట్ కాస్ట్, ఇన్ కాస్ట్, అగేన్స్ట్ కాస్టింగ్, అగేన్స్ట్ ఐఎమ్ ఫర్ పవన్ కళ్యాణ్ అది ఇది అని చెప్పలే. జనసేన, ఐ ఓట్ ఓన్లీ ఫర్ జనసేన, అగేన్స్ట్ కాస్ట్ అది అది. బట్ ఎనీవేస్ డైవర్ట్ చేయకు. ఓకే, నేను ఎంత దీర్ఘంగా ఒక పాయింట్ చెప్తున్నా నేను విషయం. ఈ ఫోర్స్ కామెడీ పెట్టకపోవడానికి ఏంటి కారణం నాకు తెలియదు, కానీ ఒక ఇంటెంట్ ఏం తెలుస్తుంది అంటే దే రెస్పెక్టెడ్ ద స్టోరీ. నా స్టోరీ ఎట్లా ఉన్నది, ఆ ప్లాట్ ఎట్లా ఉన్నది, అది ఒక వేరే విషయం, కానీ వీళ్ళకి ఇన్సెక్యూరిటీ లేకుండా. అసలు ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే అరే ఇట్లా ఉంటే బోర్ కొడుతుందేమో, చూడరేమో, సో మనము ఒక నలుగురిని తీసుకొని వెనర్కిషోర్ని తెచ్చేద్దాము, మనం ఒక నలుగురు కామెడియన్ని తెచ్చేద్దాము, ఇట్లా జస్ట్ ర్యాండమ్ గా నవ్విస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ర్యాండమ్ గా జోక్లు వేసేద్దాము అన్నట్టు ఏం చేయలేదు. రైట్, they gave respect to the art, they gave respect to story, and that is a big positive. మిగతాది ఏది ఉన్నా లేకపోయినా ఫెయిల్ అయినరు, అటెంప్ట్ చేసి ఇదైంది, ఇట్స్ ఆల్ వన్ పార్ట్. నాకేం కంప్లైంట్స్ లేవు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఆర్ట్ని రెస్పెక్ట్ చేసి పద్ధతిగా క్యారెక్టర్లకి ఏదైతే స్పేస్ ఇయాలో ఇచ్చి నువ్వు అన్నట్టు ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసినావు కాబట్టి అదొక పెద్ద పాజిటివ్ నాకు. మళ్ళీ ఇంకో పాజిటివ్ ఏం గుర్తుకొచ్చిన అంటే పాటలు లేవు ఎక్కువ, అసలు ఒకటే ఒక పాట ఉంది, ఫెంటాస్టిక్, అదే కనకరించారు. మ్యూజిక్ డిస్కషన్ లేదు ఇంకా.
అండ్ ఆ పాట కూడా టు బి ఫ్రాంక్ డీసెంట్ ఉండే. ఆ మధ్యలో ఏదో ఇట్లా మోనోలాగ్ పాట కదా అది, No, అదే అది హోలీ పాట. అదే తన మధ్యలో కూర్చొని మాట్లాడతారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అదంతా ఉంటుంది కదా. ఐ థింక్ సో. కానీ ఆ పాట పిక్చరైజేషన్ కూడా ఆ కాలనీలో తీయడం అదే అనేది, చెప్పిన గుర్తుంది నాకు. ఆ పాట కూడా మ్యూజికలీ యాజ్ వెల్ ఇట్ వాజ్ ఫైన్. అవును, ఇది కూడా చెప్పినావు నాకు కూడా. అసలు నాకు మా కాలనీలో అలాంటి ఒక హోలీ చేద్దాం అనిపించింది ఆ పాట చూస్తే అని చెప్పినావు. మస్తు చెప్పినా, ఇంకేం చెప్పినా అది నాకు ఇదే గుర్తుంది. ఇవన్నీ గుర్తుంటాయి, లేనిపోనివన్నీ. దీన్ని కాదు మెమరీ అనేది. నువ్వు చెప్తావా మెమరీ అంటే ఏంటో? ప్యారలల్ యూనివర్స్ లో బతుకుతున్నట్టుంది. ఇదిగో మనం బిహైండ్ ద స్టేజ్ ఒకటి చెప్తా నేను ఇప్పుడు, నీ మొత్తం బండారం పోతుంది. నేను చెప్పడం మొదలెట్టినా అనుకో, BTS చెప్పుకో బిడ్డ, మన పాడ్కాస్ట్ మునుగుతుంది ఇక్కడ, అందుకని చెప్పుకో. కానీ నేనైతే ఓ మెమరీ అంటే నాకు గుర్తొచ్చింది ఒక పాయింట్. ఎవరో SD కార్డ్ తేలేదు ఇవాళ. మెమరీ అంటున్నావు. ఎంత 8 minutes డిలే అయింది, 14 minutes డిలే అయింది మన రికార్డింగ్. 45 minutes డిలే అయింది, 14 minutes. ఎందుకంటే ఆ బ్లింకెట్ వాడు 14 minutes లో వచ్చిండు. అదే కదా. ఇప్పుడు బోగస్ ఇవన్నీ మస్తు అయిపోయినాయి. ఇక నీకు పాజిటివ్స్ లేవని నాకు అర్థమైపోయినాయి. ఉన్నా కానీ చెప్పక, ఎందుకంటే నువ్వు లాస్ట్ పాజిటివ్, ఇదే నా లాస్ట్ పాజిటివ్ అన్నావు. అయిపోయినాయి. ఇప్పుడు నెగటివ్స్ మాట్లాడుకుందాం. ఎస్. పెద్ద నెగటివ్ ఏముండే నీకు? ప్లాట్ సేమ్ పించ్, కంపు. ఇంత గబ్బు చేసినంటే నిజంగా మేము హార్ష్గా ఉన్నామని మీరు ఏం బాధపడకండి, మేకర్స్కి చెప్తున్నాం. కానీ మీకు తెలియాలి, మీరు ఇట్లా మంచిగా 2 అర గుడ్లు ఉండే చేతిలో, ఒక్కదాన్ని కూడా ఆమ్లెట్ చేయలేకపోయినా, అన్ని పడిపోయినాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఎవరైనా ఒక మనిషి ఒక టాలెంటెడ్ ప్లేయర్ అయ్యిండు, లేకపోతే టాలెంటెడ్ మనిషి అవ్వాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ద మూవీ? ఏం తెలుసా? ₹2 టైడ్ సాషే కొనుక్కొని చక్క మెరిసే బట్టలు వేసుకోవాలి, తెల్ల బట్టలు. ఈజ్ ఆర్ టాలెంటెడ్, అంతే. ఏం లేదు అక్కడ. ఈ మనిషికి క్రికెట్ అంటే పిచ్చి ఎందుకున్నది? ఆ కోచ్లు చెప్పిన బాగానే ఉన్నది, అరే నువ్వు మంచిగా ఆడతావురా, నువ్వు దీన్ని ఖర్చు అవుతుంది, లేకపోతే నువ్వు ఇట్లా అయితే సరిపోదు అది అని. ఈ క్యాండిడేట్ ఏం చేసిండో ఏం తెలుస్తలేదు నాకు. నీ పెద్ద తమ్ముడు క్రికెట్ పైన ఎంత పిచ్చి ఉంది. వాడు చిన్న తమ్ముడు, వాడు. నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇదో మధ్యలో తమ్ముడు. పెద్ద తమ్ముడు వెస్టిన్ లో వాలే. సరే, చిన్న తమ్ముడు వాడికి ఎందుకు క్రికెట్ అంటే ఎంత పిచ్చి వాడికి? ఎందుకంటే వాడు MS ధోని పోస్టర్ ఎదురుకుండా ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తాడు కాబట్టి క్రికెట్ అంటే పిచ్చి. కానీ ఎంత పిచ్చి ఉంది, ఎక్కడి వరకు వెళ్ళగాడు పిచ్చి. వాడు సగం సేపు పడుకుండా టిన్ రూమ్ లో, అదే చూపించిండ్రు. ఒక్క మ్యాచ్ ఎక్కడో ఆడింది, సెలెక్షన్ మ్యాచ్, అది కూడా బౌలర్ అని చూపిలో, గ్రౌండ్ చూపిలో, ఇట్లా క్లోజ్అప్ పెట్టిండ్రు. ఓకే, వెనకాల టామ్ క్రూజ్ పోస్టర్ ఉండే, నువ్వు అది గమనించి. అంత పిచ్చి ఉంది వాడికి, టామ్ క్రూజ్ కు ఉన్నంత పిచ్చి ఉంది. నాకు క్రికెట్ పైన చాలా పిచ్చి ఉంది, కానీ వీడు ఏం చేస్తున్నాడని చూస్తాను, వెనక చూడలే నేను. ఇవన్నీ గబ్బులు. దిస్ ఇస్ టోటల్ లాస్ చేసిండ్రు. ఓకే, ఇక పెద్ద తమ్ముడికి వద్దాం, వెళ్ళిపోదాం. ఓకే, అట్లనే ఉండే. నాకు ఐ అబ్సల్యూట్లీ ఫౌండ్ హిమ్ లైక్ డెడ్ వేస్ట్ అనిపించింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడేది క్యారెక్టర్ గురించి, యాక్టర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి. ఆ క్యారెక్టర్ది ప్లాట్లో ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎంత ఇంపాక్ట్ ఉండే. నువ్వు అన్నట్టు అవుట్పుట్ అబ్సల్యూట్ డెడ్ వెయిట్ పేపర్ వెయిట్ ఆఫ్ అ క్యారెక్టర్. అసలు ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడేది, అస్సలు ఫరక్ పడేది. ఆ క్యారెక్టర్ చాలా హారబుల్ గా ఉంది. ఇట్ కుడ్ హావ్ సింప్లీ బీన్ ఎ ఫ్రెండ్ ఇన్ ద సిటీ. ఈ ఎట్లాగో వీళ్ళ నాన్నకి ఇదంతా అవుతుంది కదా, ఒక ర్యాండమ్ రూమ్మేట్ కూడా అయి ఉండొచ్చు ఆ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో తర్వాత ఎప్పుడో ట్రై చేసిండు, నువ్వు అసలు కొడుకువే కాదు అని కొడతాడు చూడు. అసలు దట్ వాజ్ ఇన్సేన్. అసలు ఏడుకెళ్ళి వచ్చింది అది. ఆస్తిలో వీడికి వాటా కావాలా, ఎక్కడి నుంచి వస్తుంది సడన్ గా వీడికి ఆస్తిలో వాటా? అసలు ఏం మిగిలింది, నీకేం తెలుసు ఎంత మిగిలిందో ఆస్తి? అన్ని అమ్ముతూనే పోయిండు. అదే నా సో ఇట్ వాజ్ ఆల్ ఎంత మీకు ఉండేది సార్. నాకు అది హారబుల్ అనిపించింది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో, ఒక వరల్డ్ క్రియేట్ చేసిండ్రు, ఒక అంటే మ్యాప్ పైన పెట్టిండ్రు ఇంతమంది ఉంటారు అని, అదే ఒక హ్యూమనైజ్ చేశారు. ఇదంతా ఒక వైపు ఉంది, కానీ ఇంకో వైపు చూస్తే ఈ ఒక్క క్యారెక్టర్ 1 dimensional ఉండే. నాకు చాలా మంది క్యారెక్టర్లు అట్లా అనిపించింది. 1 dimensional కాదు, 1 కంటే తక్కువ. అసలు స్టార్ట్ కూడా అదే అంటున్నా, స్టార్ట్ కూడా కాలే. మళ్ళీ గణిత శాస్త్రంలో ఫ్రాక్షనల్ డైమెన్షన్ ఇది. అండ్ దట్ ఈస్ అ బిగ్ లాస్ అనిపించింది. ఒక మోరల్ సపోర్ట్ లేడు, ఒక ఫిజికల్ సపోర్ట్ కాదు. వీడు ఎందుకున్నాడంటే ఒక హీరోయిన్ పని చేసిండు, బేసికలీ పట్టుబడిండు, ఎక్కడ పోయినా పట్టుబడిండు. రైట్, జనరల్ గా మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లు ఏదైతే పని చేస్తారో వీడు చేసిండు ఈ మూవీలో. పట్టుబడిని దెబ్బలు తిని అంతే. చిన్న తమ్ముడు పోయి రక్షించిండు, రక్షించి ఇంటికి తీసుకురా, నెక్స్ట్ డే మళ్ళీ పట్టుబడటం. అసలు యూస్లెస్ అనిపించింది. అంటే
ఇది ఒక వైపు ఇలా ఉంటే Hmm. మరోవైపు చూస్తే అవకాశం ఏంటి ఈ క్యారెక్టర్ తో ఎలాంటి ఆపర్చునిటీ ఉండే అంటే అవును ఒకవైపు మేయర్ కి డేవిడ్ కి కూడా చిన్న చిన్న రిజెంట్మెంట్స్ ఇప్పుడు అన్నదమ్ములు అన్నాక SVS లో మనం చూసినట్టే అవును అన్నదమ్ములు అన్నాక ఎంత క్లోజ్ ఉన్నా గానీ ఉమ్, చిన్న చిన్న ఫ్రిక్షన్లు చిన్న చిన్న కాంపిటీషన్లు ఇవి ఉంటూనే ఉంటాయి ఇవి ఉమ్, అండర్ ద సర్ఫేస్ బయట కనపడకపోయినా cold కోల్డ్ vibes. వార్ కోల్డ్ వైబ్స్ చిన్న చిన్న రిజెంట్మెంట్లు ఉంటాయి అవును అది ఎప్పుడో ఏదో చిన్న జరిగింది గుర్తుపెట్టుకొని దాని మీద ఇంకా ఏదో పెద్దగా అవుతుంటది అది ఏదో ఒక రోజు పట్టని పేలుతుంది ఇట్లా వీళ్ళ సైడ్ కూడా లేవు కదా ఈ పెద్ద అదే తమ్ముడు సైడ్ కూడా లేవు ఏమి ఆపర్చునిటీ ఏముంది అంటే ఈ సినిమాకి డేవిడ్ గాడు స్కీమ్ చేస్తున్నాడు వీడు వెనకాల అంటే ఓకే ఇట్ మేక్స్ సెన్స్ ఉమ్, కానీ ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఏదో ఒక చిన్న కోల్డ్ ఏదో నడుస్తున్నట్టు చూపించే అవకాశం ఉండే ఉమ్, చూపించలేదు ఉమ్. సిమిలర్లీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు సారీ అన్న తమ్ముళ్ళు కాదు తమ్ముళ్ళు తమ్ముడు పెద్ద తమ్ముడు పెద్ద చిన్న తమ్ముడు తమ్ముడు. చిన్న తమ్ముడు మీకు మీకు క్రిస్టల్ క్లియర్ ఉంది ఇది ఎగ్జాక్ట్లీ బై ద వే కన్ఫ్యూజ్ కాకండి కోట్ బోగస్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఈ ఇద్దరు తమ్ముళ్ళ మధ్యలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నా గానీ నువ్వు పైసల కోసం గింజుకుంటుంటే ఆ మాత్రం చిన్న చితక ఉండవా ఇద్దరు మధ్యలో ఇద్దరు తమ్ముళ్ళ ఫస్ట్ మధ్యలో ఆఫ్ ఆల్ అప్పుడు దాకా ఓ యాదవ్ కి బారాత్ సత్తే పే సత్తా హంసా సాథే లా చేసి సడన్ గా తిరిగి ఈడు ఆస్తిలో వాటా కావాలి నీకు అంటే ఏంది అది యా ఎగ్జాక్ట్లీ నా పాయింట్ నా ఇంకో పాయింట్ కూడా చెప్తా ప్లాట్ ది ఎక్కడ బండబూతైందో నా ప్రకారం ఇక్కడ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెలేరి అంటావా కాదు మరి ఈ తమ్ముడు వేస్ట్ క్యాండిడేటా ఉమ్. ఈక్వల్లీ ఆ అన్న కూడా వేస్ట్ క్యాండిడేట్ ఆ అన్న మూవీ చేసింది మేయర్ కూర్చుండు కానీ Yeah. ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ మేయర్ క్యారెక్టర్ నిజంగా యాక్టర్ వల్ల నడిచింది అంతే Purely గ్రావిటాస్ actor అంటారు అంతే, చూడు అంతే. ఆయన ప్రెజెన్స్ ఆ ఆర్టిస్ట్ ప్రెజెన్స్ Yeah. ఏదైతే ఉంటుంది చూడు యా దాని వల్ల జర ఓహో మేయర్ అన్నట్టుండే ఎగ్జాక్ట్లీ కానీ మేయర్ ఏం చేస్తుండు నో వీడికి మేయర్ పైన ఎందుకు ఇది ఉన్నది Yeah. డేవిడ్ కి లాస్ట్ చెప్తాడు వాడు మాత్రం మేయర్ అయ్యాడు నన్ను ఇప్పటికీ గుండా అంటారు అన్న నువ్వు అట్లున్నావురా నువ్వు వేసుకున్న బట్టలు చూడు ఎగ్జాక్ట్లీ నువ్వు గుండెలానే ఉన్నావు నాకు లిటరలీ అని అనిపించింది Yeah. సరే నువ్వు ఒక అటెంప్ట్ చేస్తున్నావు ఓకే లేకపోతే ఒక కూర్చొని మీ అన్నతో ఏదో మాట్లాడినావు అరే ఏం భయ్ నువ్వు ఒక్కడి మేయర్ అయితే అయిపోయిందా నన్ను కూడా ఏమైనా చేయి ఎమ్మెల్యే చేయి నేను కూడా పోయి నేను అట్లా కూడా చేస్తా ఏదో నువ్వు ఏం లేదు మంచి అందరిని భయపెట్టించుకుంటూ వస్తుండ్రు ఏంటంటే అండ్ హీ హాస్ నాట్ డన్ ఎ సింగిల్ అటెంప్ట్ ఆఫ్ ట్రయింగ్ టు ఏమంటారు ఇది ఎందుకంటే ఆ మేయర్కి ఏం డౌట్లు లేవు వీటిపైన మేయర్కి తమ్ముడు అంటే ఇష్టమే ఎందుకంటే తమ్ముడు నన్ను ఇంత మంచిగా చూసుకుంటుండు నాదంతా పనులు చూసుకుంటుండు నా కొడుకుని చూసుకుంటుండు నా పిల్లల్ని చూసుకుంటుండు ఇవన్నీ ఉన్నాయి అయితే వీడు అడగడం ఏం పోయే అడగచ్చు కదా తమ్ముడు పోయి ఇవన్నీ ఇంకా మనం ఇంత రాజ్యం నడిపిస్తున్నాము ఇంకా నేనేంది ఇవన్నీ చేయడం అంటే ఇదేదో నాకు ప్యాషన్ నా హాబీ అన్నట్టు ఉన్నది అది డేవిడ్ది నాకు వాడికి చాలా ఇష్టం పోయి నలుగురిని దమ్కి కొట్టడము ఒక బార్లో పోయి కూర్చొని తాగడం ఇవన్నీ వాడికి ఇష్టం ఉన్నట్టున్నాయి సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ కి డేవిడ్ లాస్ట్కి ఇట్లా వెన్నుపోటు పొడుస్తాడని అంటే ఒక యాంగిల్ ఎట్లా చూపించారంటే మేయర్ కి తెలియకుండా ఈ డేవిడ్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు సిటీలో బేసిక్ గా వాడి అంటే మేయర్ కి తెలియకుండా వాడి ఆస్తి అట్లా పెంచుకుంటున్నాడు సైడ్ ఓకే మంచిదే మేయర్కి ఏం చెప్పిందా ఇట్లా డాన్ కార్లియోన్ లాగా నో డ్రగ్స్ అని మై సిటీ అని లేదు వాడి క్యారెక్టర్ అట్లా చూపించిండ్రా వాడి క్యారెక్టరే చూపించాడు వాడికి అసలు ఏదో రియాక్షన్ ఇవ్వాలి కదా అని చెప్పి అట్లా వాడుకున్నారు అంతేగాని ఇంత పెద్ద గుండా అయినా కానీ నాకు పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి మా దగ్గరికి డ్రగ్స్ వాడు కొడుకే చేస్తుండే ఎగ్జాక్ట్లీ సో అది కూడా ఒక జస్టిఫికేషన్ కాదు యా వాడు అన్నకు తెలియకుండా డ్రగ్స్ ఎట్లా వస్తాయి అది ఇది అని ఒక బెటర్ వర్జన్ ఆఫ్ బజే వాయువేగం ఏముండే అంటే ఈ అన్న తమ్ముళ్ళ ఫ్రిక్షన్ రిజెంట్మెంట్ ఎక్స్ప్లోర్ చేసేది ఉండే యాజ్ ప్యారలల్ ఈ అన్న తమ్ముళ్ళ కూడా ఐ మీన్ తమ్ముళ్ళది కూడా ఫ్రిక్షన్ అండ్ రిజెంట్మెంట్ ఎక్స్ప్లోర్ చేసేది ఉండే నేను ఇంకా బేసిక్ వెళ్తా ఫస్ట్ ఒక క్వాలిటీ ఇవ్వండి ఆ క్యారెక్టర్లది ఇప్పుడు సపోజ్ ఈ డేవిడ్ ఇంకా మేయర్ అనుకో మేయర్ ఇస్ ద బ్రెయిన్స్ డేవిడ్ ఇస్ ద మసల్ రైట్ అంటే బ్రాడ్లీ వాళ్ళ గెటప్ వాళ్ళు యూనో ఎంతైతే ఆ మేయర్ది చూసామో వాడు ఆ స్ట్రాటజిక్ జీనియస్ రైట్ నువ్వు నాకెదురు వస్తావా ఇవన్నీ ఫియర్ ఫ్యాక్టర్స్ బ్లా 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 ఈ తమ్ముడిని ఎట్లా పొజిషన్ చేయాలి వీడిని ఎట్లా వాడాలి అవన్నీ వాడి దిమాక్లు ఉన్నాయి వీళ్ళిద్దరిది ఏముంది ఇద్దరికిద్దరు ఒకేలాగా ఉన్నారు అబ్సల్యూట్లీ సేమ్ ఉన్నారు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇట్ డోంట్ మేక్ సెన్స్ అది మనీ ఆన్ ద టేబుల్ ఊరికే వదిలేశారు ఇట్లా నువ్వు వాడు ఒక ఆస్పైరింగ్ ప్యాషనేట్ క్రికెటర్ని అలా సప్పగా చూపిస్తావా వాడికి ఎన్ని కోపాలు ఉంటాయి ఎన్ని ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి వాడికి ఇంకోటి వాళ్ళ నాన్నకి పైసలు ఇవ్వట్లేదని ఒక బాధ వాళ్ళ నాన్న సెటిల్ అయ్యి వాళ్ళ నాన్న మంచిగా చూసుకోలేకపోతున్నాం అన్న ఒక బాధ అది ఎక్కడైనా చూపించిండ్రా
యా అండ్ ఇంకో హైలైట్ కామెడీ ఏంటంటే ఉమ్, ఈ చిన్న తమ్ముడేమో శ్వాజ్నగర్ పోస్టర్ ముందు గోక్కుంటున్నాడు, ఉమ్, అమితాబ్ బచ్చన్ పోస్టర్ ఎదురుగా స్నానం చేసుకుంటున్నాడు, ఉమ్, ఇవన్నీ చేస్తున్నాడు కానీ ఉమ్. అటుపక్క అండ్ పోరి దాని గురించి ఎవడు ఫోకస్ పెట్టట్లేదు. అదేమో ఆల్మోస్ట్ సినిమాలు ఎట్లా నడుస్తుందంటే డీజే టిల్లు 3 లాగా అనిపించింది నాకు. ఈ రాధిక చెల్లెల్లా కనిపించింది. అవును. సిటీలో ఉన్న ఏ గుండా ఏ డాన్ అయినా ఈ పోరికి తెలుసు, ఫస్ట్ నేమ్ బేసిస్ మీద తెలుసు. యా ఇది వీడు వచ్చేసి అరే ఈ గొడవ అయింది బెట్టింగ్ లో వాడు దొబ్బకెళ్ళాడు నా పైసలు అంటే ఎవడు వాడా అని చెప్పి పేరు చెప్తుంది. అవును. వాడేమో షేడీ బెట్టింగ్ డెన్ లో పై ఫ్లోర్ లో ఉంటాడు. వాడు ఎవరికి యాక్సెస్ ఉండదు. వాడు బ్లాక్ హోల్ మార్కెట్ లో ఉన్నాడు. బ్లాక్ Exactly. మార్కెట్ లో కూడా లేడు. అలాంటి మనిషి ఫస్ట్ నేమ్ బేసిస్ మీద హీరోయిన్ తెలుస్తుంది. ఇంకా సిటీలో ఉన్న డాక్టర్ తెలుసు. కానీ ఎందుకు తెలుస్తుంది అంటే ఒక లాజిక్ ఉన్నది అక్కడ. అయినది వీళ్ళందరూ ఒకటే కాలనీలో ఉంటారా? ఆ బారోడు వీడి ఇంటి ఓనర్ ఉంటాడు. సో రాకపోవడం ఉంటాయి అక్కడ. బార్ ఓనర్ అంటే నాకు తెలియదు కానీ ఆ బార్ లో కింద ఫ్లోర్ ఉన్న మనిషి పరిచయమో ఆ కాలనీలో ఉంటాడంటే ఓకే. పైన ఫ్లోర్ లో ఉన్నవాడు వాడు గుండాలతో తిరిగేవాడు, వాడికి నీకు ఫస్ట్ నేమ్ బేసిస్ ఎట్లా తెలిసిపోయింది నాకు అర్థం కాదు. ఎక్కడ ఈ లంగా పనులు జరుగుతున్నా ఈ పొరి అనిపిస్తుంది. ఇట్లా బాస్ ని ఇంటికి లంచ్ కి పిలుస్తారు చూడు, అట్లా పిలిచిండేమో 4-5 సార్లు పిలిస్తే ఈమె ఇట్లా ఆన్ హైర్ వెయిటర్ ఉంటారు చూడు, ఇంటికి ఇంట్లో పెట్టుకోవచ్చు, బ్రింగ్ యువర్ నేబర్ టు వర్క్. అట్లాంటిది ఒకటి ఏముందేమో. కానీ ఈ పిల్లది నిజంగా ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఈ పిల్ల అసలు నువ్వు కనిపించే ఇదేంటి, నువ్వు వేసుకున్న లంగా అని అయినా వాట్ ఎవర్ పట్టు చీర వాట్ ఎవర్ వేసుకుంటున్నావు అది ఎక్కడ ఉంది? వీళ్ళందరూ ఏదో డెన్ లో ఉన్నారు, నువ్వు అన్నట్టే బ్లాక్ హోల్ డెన్ లో ఉన్నారు వీళ్ళు. అయినా కానీ నీకు ఓహో వాడా, ఓహో వీడా, అచ్చా వాడే కదా, వాడికి ఇక్కడ పుట్టుమచ్చు ఉంటది అని. అసలు ఈ పోరికి అందరు తెలుసు. అసలు వాడికి లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు మాంజాతో కట్ అయిపోయింది, వాడు ఇంకా ఉన్నాడా, ఇంకా ఎగరేస్తుండ. అసలు అన్ని సార్లు వీడు బిందె పట్టుకొని కిందికి వచ్చిన మాట మాట్లాడకుండా జస్ట్ సైగలు చేసుకొని హోలీ రోజు అదే వచ్చి రంగు పూసిందంటే అక్కడే వాడికి డౌట్ రావాలి. ఇది ముందర ఇంకెవడుకో అలాంటి డౌట్లు రాకుండా వీడేమో ఏదో అనుకుంటూ పోతుండ అక్కడ. ఒక్కొక్క హీరో పోస్టర్ ముందు ఒక్కొక్క కార్యక్రమం పని అనిచుకుంటున్నాడు. కానీ దాంట్లో ఒక సిల్వర్ లైనింగ్ ఉందో ఈ మొత్తము. ఈ పోరి ఏమో రాధిక, అదే ఆ రాధిక సూడో రాధిక ఏదైతే ఉందో దాని ఒక సిల్వర్ లైనింగ్ ఉంది. దాన్ని ఎక్కువ పిడ్డలే యా ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియలిజం. ఆ లవ్ స్టోరీని పిండలే, ఎక్కువ లవ్ స్టోరీని పిండలేదు. అండ్ మళ్ళీ ఆ హీరోయిన్ ని హాస్టేజ్ లా కూడా వాడలేదు. ఆ డేవిడ్ ఎందుకంటే తమ్ముడు పెద్ద తమ్ముడు ఉండే కదా, పెద్ద తమ్ముడు ఉన్నాడు. ఇట్లా పొద్దునే పళ్ళు తోముకొని లేచి అబ్బాయి వాడు పట్టుబడ ఇవాళ ఎట్లా అట్లా పట్టుబడాలి నేను వీడికి, లేకపోతే వీడు రోజంతా పడుకుంటాడు ఇంటి బయటికి వెళ్తాడు అన్నట్టు. ఈ పోరేని మా అంటే ఏం చేస్తాడు డేవిడ్ లావ్ కూడా వీక్తాడు, అది కూడా చూపియారు అంతే, జస్ట్ ఆఫ్టర్ చూపిస్తారు, బిఫోర్ చూపియారు. అండ్ దాని తర్వాత ఇదిగో నువ్వు నమ్మావు కదా దీంతోనే ఫోన్ చేయిస్తా ఇక్కడ, ఇదే ఉంటుంది మంచిగా. అదే పైగా స్టార్టింగ్ వెళ్ళి చెప్తాడు, ఎప్పుడైనా ఆడవాళ్ళ పైన చెయ్యేసిన రోజు చూసావా, డేవిడ్ ఎప్పుడైనా ఆడవాళ్ళ పైన చెయ్యాడు అంటుంటాడు. అందుకనే తమ్ముడి పైన అందుకనే తమ్ముడి చితకవాడు. ఎంతమంది ఆడవాళ్ళ పైన వేయాలనుకుండో మొత్తం తీసాడు, మొత్తం పడాలి తమ్ముడి పైన తీసి, పెద్ద తమ్ముడి పైన. సో అట్లా ఉండే. అసలు ఎవరు ఈ పోరి గురించి అసలు ఇంత కూడా క్యూరియస్ గా లేరు. అసలు ఎంత కొట్టుకుపోయిందంటే స్టోరీలో ఈ పోరి అసలు ఏం చేస్తుంది, దీనికి ఎవరెవరు తెలుసు సిటీలో, అసలు దీని నెట్వర్క్ ఎట్లుంది, అసలు భజే వాయిదేగా అక్కడ నడుస్తుంది. అది ఆ పోరినే స్నిచ్ మేయర్ కంతా చెప్తుంది ఆ పోరి. యాక్చువల్లీ ఇదిగో అనుకుంటున్నావు కానీ మీ తమ్ముడు ఎట్లున్నాడు అది కూడా వాళ్ళ తమ్ముడు ముందరే చెప్తుంటది. వీడు బిజీ ఉంటాడు మాట్లాడడంలో, వేరే వాళ్ళకి చెప్తుంటాడు ప్లాన్. 50 లక్షలు లాగమన్నాను కదా, 40 లక్షలు ఎంత అయింది కాదు ఏంటి 10 వరకు ఏంటి 7 వరకే టైం ఏమన్నా ఈ టైం టేబుల్ మాట్లాడుకోని పక్కకి వెళ్ళి ఆ పోరేమో ఓహో ఇట్లా ఉంది, ఇదా పాలసీ చేంజ్ పక్కన అని ఉండాల్సి ఉండదు. 5 వరకే కదా, 7 వరకు ఎందుకు ఇస్తున్నారు అన్న? డేవిడ్ అన్న సన్సెట్ దాకా పైసలు తీసుకోవద్దన్న, మంచిది కాదు, రావుకాలం అంటారు. అగైన్ వేస్ట్ ఆఫ్ క్యారెక్టర్. అది ఆ పిల్ల పేరు ఏమైతే ఉండేనో క్యారెక్టర్ పేరు, దే షుడ్ హావ్ డన్ ఎ బెటర్ జాబ్. ఇంకోటి ఏం తెలుసా, ఐ జస్ట్ పుట్ ద లిడ్ ఆన్ ద క్యారెక్టర్, ఆ ఫీమేల్ క్యారెక్టర్ పైన ఓవర్ట్లీ కన్వీనియంట్ చేసేసింది ఆ క్యారెక్టర్ ని.
ఫీమేల్ క్యారెక్టర్ని. ఓవర్లీ కన్వీనియంట్. ఎట్లా అంటే ఆమె వస్తుంది ఒక రోజు, వీడు కూడా చూసి వీడు ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆహా నాకు రంగు అంత ఫ్రీగా పూసిందంటే ఇదా కథ అది అని చెప్పి వాడు అజంప్షన్లోకి వెళ్ళిపోయి ఏదేదో చేసి పాట పాడేస్తాడు. పాట పాడేస్తాడు పక్కన పెట్టు. కోపంలో ఏం చేస్తాడు, ఎవడైనా దాన్ని ఫాలో అయ్యి దాన్ని గుంజి కొట్టక అరే అచ్చా సిల్లా దియాతోనే మేరే ప్యార్ కా అనుకుంటా షారుఖ్ ఖాన్ పోస్టర్ అది చేయకుండా ఈ డేవిడ్ గారి కారు లేపుకోపోతాడు కోపంలో. ఇట్ వాజ్ సో ర్యాండమ్. నాకు అనిపించింది అరే సరే ఓకే మూవీ ఇది లాజిక్ చూడొద్దు, పెద్ద తమ్ముడు కూడా పెద్ద ఏం పీకేయట్లేడు అనుకుందాం. ఇది పైకి పోయింది అక్కడితో దాన్ని కాలే. పోనీ షీ వాజ్ ద క్యాటలిస్ట్ ఫర్ ద మొత్తం ఈ కార్ తతంగం అవ్వడానికి ఈ పిల్లనే క్యాటలిస్ట్ అనుకుందాం అనుకుంటే నెక్స్ట్ ఏంటి వార్డ్రోబ్ లో నుంచొని పాప్కార్న్ తినుకుంటా వాడు మూసేస్తుంటే కూడా ఆపి వార్డ్రోబ్ ఆపి వినబడతలేదా మంచిగా ఉన్నది ఇది, ఈ జిల్లా పరిషత్ పాలిటిక్స్ మన దగ్గర నడవ నేను కూడా వింటా. ఎగ్జాక్ట్లీ డోర్ ఓపెన్ చేసి నెట్వర్క్ దెబ్బతింటా లేకపోతే ఇట్లాంటివి వినకపోతే ఎట్లా. అసలు డేటా వాల్యూ ఏంటో తెలుసా నీకు? ఇన్ఫర్మేషన్ వాల్యూ, ఇన్ఫర్మేషన్ ఇస్ కింగ్ అని చెప్పి మొత్తం వింటా చూడు. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది ఇది సాగదీనికే పెట్టింది క్యారెక్టర్ని అని. బేసికలీ అది వచ్చి ఇన్ఫో డంప్ ఇస్తుంది లేదా పైసలు డంప్ ఇస్తుంది. 2-3 సార్లు వచ్చిన సినిమాలో పైసలు ఎదుగో తీసుకో. కామన్ ఏంటంటే డంప్ ఏదో ఒకటి డంప్ చేసిపోతుంది, రంగు డంప్ చేసిపోతుంది, లేకపోతే నెట్వర్క్ డంప్ చేస్తుంది. ఏం కావాలి నీకు? పైసలు కావాలా? కాదా నీకు వేలు కావాలా? చెయ్యి కావాలా? నాకు తెలుసు. బార్కస్ ఫోన్ చేస్తే మనోడు ఉంటాడు అక్కడ, ఫిరోజ్ చేపట్టుకొస్తాడు. ఏ చేయి కావాలి చెప్పు, రైట్ హ్యాండ్ కావాలా లెఫ్ట్ హ్యాండ్ కావాలా? అరే నీ కార్ కావాలని ముందర చెప్పు ఉండొచ్చు కదా. ఫారూక్ భాయ్ కే పాసే ఏ కార్ కావాలి చెప్పు. నువ్వెందుకు కష్టపడినావు? నువ్వు నా బాయ్ ఫ్రెండ్, నువ్వు అట్లా కష్టపడదు. మనం హోలీ ఆడుకుందాం రియర్ అంతా. డేవిడ్ మీద చేతబడి చేయాలా చెప్పు. మందేమంటావా? సో రాత్రి 3 మంది ఎడ దొరుకుతుంది నన్ను అడుగు. అది ఇది ఒక అడిగే విషయం. సంతోష్ ఉన్నాడు, సంతోష్ గారి షాప్ ఉంది, షటర్ మీద 5 సార్లు కొట్టి ఒక 6 కొట్టినావు అనుకో బయటకు వస్తాడు. 4.5 కొట్టాలి, ఒకటి కొట్టాలి. అది సింపుల్. ఏదా నువ్వు అరే మస్తు బరాబర్ ఏం తెలియదు మీకు. ఎప్పటికెళ్ళి ఉంటున్నావు సిటీకిలా కొత్త రాయమన్నా. ఆ పోరేమో అట్లా ఉంది కానీ పెద్ద బొక్క, అసలు వడలో ఉన్నంత బొక్కేది ఆ పైసల దగ్గర. నాకు అసలు అర్థం కాలే. ఈ నా కొడుకులు 2 సార్లు తెలుసా వీళ్ళకి స్టోరీలోనే 2 అవకాశాలు వస్తాయి హ్యాపీగా పైసలు తీసుకొని వెళ్ళిపోవడానికి, కానీ వాడు తీసుకోడు. ఒకటి ఏంటంటే కార్లోనే వాడికి 8 కోట్లు దొరుకుతాయి. అరే నీకు 8 కోట్లు దొరికినప్పుడు 40 కాదు 50 తీసుకో లక్షలు, బ్యాగ్ వదిలేసిపో, కార్ వదిలేసిపో, హాస్పిటల్కి వెళ్ళి చేంజ్ చేసాయి. లేదు పోనీ జస్ట్ సినిమా కారు బ్యాగ్ కూడా కాదు, ఒక్కడు వెళ్ళిపోవచ్చు కదా. ఇద్దరు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముళ్ళు. అరే పెద్ద తమ్ముడు పెద్ద పిరుకొని ఉన్నావు బై, నువ్వు పైసలు తీసుకొని పో అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. లేదు వాడిని ఎక్కడ పంపించినా వాడు పట్టబడతాడు. సోలో పంపించినావు అనుకో, చిన్న తమ్ముడు వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద తమ్ముడు అక్కడ పట్టబడతాడు, మళ్ళీ వాడిని మళ్ళీ ర్యాన్సమ్ అంటారు, కిడ్నాప్ అంటారు. అట్లా ఎట్లాగో పెద్దోడిని ఒక్కడే వదిలితే గానవాడు వాడిని నువ్వు ఇంట్లో రూమ్ లో వాడు అక్కడ పట్టబడతాడు. సో అట్లా ఉండే కథ. ఆ కార్లోనే 8 లక్షల్లో నీకు కావాల్సిన 40 లక్షల మీద 44 అన్నాడు. వదిలేరా 44 వదిలే, నీ లెక్క వదిలే, 50 తీసుకో. వాడికి ఏమైనా ఫరక్ పడుతుంది ఆ డేవిడ్ గానికి? వాడికి కావాల్సింది ఏంటి? వాడికి బాడీ కావాలి. అంతకు మించి వాడికి కావాల్సింది ఏంటి? హవాలా నోటు కావాలి. వాడికి అంతకు మించి నువ్వు 8 కోట్లలో 50 తీస్తే వాడికి ఏమైనా ఫరక్ పడుతుందా? నాకు ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. వాళ్ళకి కార్ దొరికే లోపల ఆ బాడీని ఏం చేయాలో అది చూసుకునే లోపల ఈడ ఆపరేషన్ అయిపోయేది, అక్కడ నుంచి పారిపోయేవాళ్ళు కూడా. అది వదిలేసాయి, అది ఓకేనా. నెక్స్ట్ అవకాశం ఏమొస్తుంది అంటే ఆ క్రికెట్ అకాడమీలో వాడు చిలక్కి చెప్పినట్టు చెప్తాడు. ఆ రెండోవాడు వీడి తర్వాత ₹1 ఇవ్వడానికి ఆయన రెడీ అన్నాడు కదా, వాడు చెప్తాడు నువ్వు ఉన్నందువల్లనే ₹1 దాకా వచ్చింది నాది, నువ్వు లేకపోయింటే 10-25 నన్ను అడిగేవాళ్ళు అన్నాడు. సరే వాడు నోరు తెరిచి అట్లా అన్నాక కూడా ఈ నా కొడుకు వెళ్ళి నాకు 10 లక్షలు ఇస్తే నా స్పాట్ వదులుకుంటా. అరే నీకు కావాల్సింది 20 అయితే 20 తీసుకోరా. వాడు ₹1 ఇవ్వడానికి రెడీగా ఉన్నటోడు, నువ్వు లేకపోతే నాకు కూడా 10-25 కట్టేస్తే అయిపోతుంది అనేవాడు 20 తీసుకో 30 అడుగు ఇవ్వడా. అందుకనే చిన్నప్పుడు ఫుల్ ఎప్పుడు ఆడుకుంటూ ఉండదు, అప్పుడప్పుడు చదువుకోవాలి. అది అండ్
చదవకుండా కూడా బేరం ఆడడం రావాలి. బేరం ఆడడం రావాలి. నెగోషియేషన్ ఇట్స్ నాట్ ఈజీ అని ఒక ఎపిసోడ్ చేసినాం ఇంగ్లీష్ ఫుల్ ఫన్. అది ఫన్నీ ఉంటుంది ఎపిసోడ్. అది వినుంటే ఈ సినిమా అసలు ఫస్ట్ హాఫ్ లోనే అయిపోయింది. అందుకనే వినలేదు వాళ్ళు. పెద్ద ప్లాట్, అది ఇంకో పెద్ద ప్లాట్ ట్విస్ట్. ఎంత పెద్ద ప్లాట్ హోల్ తెలుసా అది. వాడు అక్కడే 20 లక్షలు అడుగుంటే అక్కడతో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. వాడికి 20 లక్షలు దొరికేవి, ఆపరేషన్ అయిపోయింది. అది కూడా పక్కన పెట్టు. మూడో అవకాశం 10 లక్షలు తీసుకుండా ఇటు దగ్గర తీసుకొని బెట్టింగ్ ఆడడానికి పోతాడు. దాన్ని 40 లక్షలు చేయనీకి 4 లక్షలతో. కానీ నీ దగ్గర 10 లక్షలు తీసుకుంటాడు. తర్వాత ఎప్పుడో తీసుకుంటాడు. ఆ 10 లక్షలే తీసుకుని ఉంటే డైరెక్ట్ హాస్పిటల్ పోతుంటే ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ పేమెంట్ లా సరిపోయేది పద్ధతి. దాని తర్వాత ఎందుకంటే ఫైనల్ గా హీరోయిన్ స్టార్ట్ చేపిస్తుంది, ఎట్లా అడ్వాన్స్ ఇస్తుంది, మొత్తం పైసలు ఇవ్వదు. 10 లక్షలు అడ్వాన్స్, నీకు 20 లక్షల ఆపరేషన్ కి 10 లక్షలు అడ్వాన్స్ సరిపోదా? 5 లక్షలు కూడా సరిపోతుంది. పద్ధతి. ఏది కూడా సగం పైసలు ఇచ్చి మొదలు పెట్టాడు మనోడు. అదే కదా, అర్థమవుతుందా? సల్మాన్ ఖాన్ పోస్టర్ బాధపడుతుంది అట్లా చేస్తే. ఇట్లా పోస్టర్కి వెళ్ళి కళ్ళనీళ్ళు అరే నా ఫాలోవర్ నువ్వు ఇట్లా చేస్తావా? ఇట్ వాస్ ప్యూర్ స్టూపిడ్ ఒక పాయింట్. తర్వాత ఇట్ వాస్ టూ మచ్. అసలు సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కోసం ట్విస్ట్ కూడా లేకుండే కదా. అదేం ట్విస్ట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో స్టోరీని మలుపులు తిప్పి ఓ ఇలా సిచ్యువేషన్ తీసుకొద్దాము అని చెప్పడానికి ఫోర్స్ చేస్తున్నారు. ఈ ప్లాట్ హోల్స్ లేకుండా ఆ 8 కోట్ల బ్యాగ్ ఎందుకు ఉండాలి ఆ కార్లా? వాడు అదే కదా డీలింగ్ అంతా. కార్లా వాడు మొత్తం డ్రగ్స్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అదే SOP. సో అందుకనే క్యాష్ ఉంటుంది. వాడు అదే అంటాడు కదా, కార్లో బ్యాగ్ పెట్టు, బ్యాగ్ తీసుకోపో అని. సో బేసిక్ గా కార్ లో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. ఈ డేవిడ్ గానీ కావాల్సింది 3 పెట్టారు వీళ్ళు. ఒక హవాలా నోట్ పెట్టారు, ఒక డెడ్ బాడీ పెట్టారు, అండ్ లాస్ట్ వాడికి డేవిడ్ కి ఫరక్ పడింది ఒక 8 కోట్ల బ్యాగ్ అన్నప్పుడు నీకు ఆ బ్యాగ్ కూడా అవసరం లేదు. నీకు ఆ హవాలా నోట్ ఉంటే చాలు, బాడీ ఉంటే చాలు. కరెక్ట్. వాడు ఎప్పుడైతే అన్నాడు చూడు, మేము పైసలు తీసుకొని కార్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము అని, డేవిడ్ గారు నోట్ మూసుకొని ఒప్పుకోవాల్సి ఉండే. బికాస్ హీ వాస్ బిహైండ్ దట్ నోట్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాడు కార్ తీసుకోరా అంటున్నాడు కానీ అంతేగాని వీళ్ళకి తెలిసిపోయింది అక్కడ డెడ్ బాడీ ఉందని. వీళ్ళు అంటున్నారు పైసలు తీసుకొని వెళ్ళిపోతా అని. వీడి పర్పస్ ఏంది? ఆ 2000 నోటు కావాలి. అండ్ ఈ పాయింట్ కి సపోర్టింగ్ ఏంటి తెలుసా? ఆ హెంచ్మెన్ అప్పుడే అంటాడు, అన్న పైసలు తీసుకున్నాక కార్ తీసుకున్నాక వాళ్ళని వేసేయమంటావు అక్కడే అంటే, డేవిడ్ గార్డ్ వాడిని గలబట్టుకుంటాడు. నాకు కావాల్సింది కారే, 8 కోట్లు నా ఒక్క రోజులో రాదారా? సరే నా ఒక్క రోజులో సంపాదిస్తా, నువ్వు కార్ తీసుకొచ్చే లోపల సంపాదిస్తా. అండ్ నాకు అది కూడా అర్థం కాలేదు. లిటరల్ గా నోరు తెరిచి క్యారెక్టర్స్ చెప్తున్నా డైలాగులు. మళ్ళీ దానికే వ్యతిరేకంగా వీళ్ళు ఏదో పిండాలి కదా, స్టోరీని లాగాలి కదా అని చెప్పి ఇన్ని ప్లాట్ హోల్సా. అండ్ ఇక ఫైనల్ బంపర్ బొనాన్సా అయితే క్లైమాక్స్ అనిపించింది. నీకు అనిపించలేదా క్లైమాక్స్? చెప్పు, క్లైమాక్స్ లో ఏంటి? అదే వీడు వస్తాడు, వీడు అన్నని కన్విన్స్ చేస్తాడు కదా, నవ్వుతాడు చూడు, అదా చిన్న తమ్ముడు. అది ఇట్స్ టిపికల్. ఇంకా టాలీవుడ్ కి వెళ్ళిపోయింది, అది టిపికల్ వెళ్ళిపోయింది. అది ఎందుకు నాకు ఏమనిపించింది సార్, వాళ్ళు వై దే హ్యాడ్ టు గో దేర్ ఇస్ బికాస్ వీళ్ళు సరిగ్గా బిల్డప్ చేయలేదు క్లైమాక్స్ కి. వాళ్ళు ఎక్కువ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ లో ఎక్కువ ఫోకస్ అయిపోయింది వాళ్ళది. అందులో మునిగిపోయినారు. అది చేస్తే చాలు, కానీ అది ఎలా చేస్తున్నాము, అది గ్లేరింగ్ లూప్ హోల్స్. ఆ పైసల ప్రాబ్లం కి 3 సొల్యూషన్లు ఉండే. అది కాకుండా 4వ సొల్యూషన్ వచ్చి హీరోయిన్ వచ్చే పైసలు ఇచ్చేది. ఇదంతా కూడా కాదు, కిడ్నీ అమ్మేసి వాట్ హ్యాపెన్ టు అవర్ అవయవాలు. అస్సలు అరే హైదరాబాద్ లో నీకు నువ్వు తెలుగు ఇండస్ట్రీ ఉండవా బయట ఉండవా? పెద్ద తమ్ముడు ఏం చేస్తున్నాడు? వాడికి ఎందుకు 2 కిడ్నీలు చెప్పు. అసలు వాడు మొత్తం అమ్మాయి అంటాడు, కళ్ళు కూడా తీసాడు. వాడికి ఎత్తైతే క్యారెక్టర్ ఉండేను, బ్లడ్ సెల్ ఇట్ ఆఫ్ రా. దట్స్ ఇట్. ఏమవుతుంది నీకు? వాడు ఏమవుతుంది, నువ్వు కన్నీ వాడు కన్నీ ఇస్తాడు, నువ్వు కిడ్నీ వాడు కిడ్నీ. అయ్యే ఆపరేషన్ కాకుండా మణికొండలో ఒక 3 BHK ఫ్లాట్ మినిమం. వీళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోయింది అసలు. ఇంకా తమ్ముడు కూడా హోటల్లో కాకుండా ఇంకో సాఫ్ట్వేర్ జాబ్ కూడా తెచ్చు. ఇక నీకు అరాకొర తక్కువ పడుతుందంటే ఆ అమ్మాయి కూడా అమ్మాయి. దట్స్ ఇట్, సింపుల్. ఆమె ఎట్లా అన్ని ఫుల్ నెట్వర్క్ ఉన్నది. ఏ కిడ్నీ అమ్మాలా? అరే చెప్పవా? ఇప్పుడు టెక్నికల్ గా హఫీజ్ పేట్లా నాకు తెలిసిన ఒక నర్సింగ్ హోమ్ ఉన్నది, మనోళ్ళే. నువ్వు ఉట్టి చెప్పు ఎప్పుడు రెడీ ఉన్నావో. జస్ట్ నువ్వు వచ్చే ముందరా ఏం మందు కిందకు తాగకు, ప్లేన్ గా రా, నేను చెప్పేస్తా. ½ అన్ అవర్ కామే అంతే. దీనికి ఇంత ఆలోచిస్తున్నావు ఏమా? మనం అరే నీకోసం చేయనా?
నీ కిడ్నీ అమ్మి పెట్టలేనా అంత అంత చిల్లరదాలు చేసేసినావు నువ్వు నన్ను. సినిమా లాస్ట్ సీన్ ఆ ఊర్లో ఉన్న దోస్తు ఇట్లా జేబు నుంచి హవాలా నోట్ తీసి ఒరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలరా అంటే ఆ చిన్న తమ్ముడు చూసి ఇట్లా కనుగొడతాడు చూడు. అది ఎందుకు కనుగొట్టిండంటే వాడికి అర్థమైపోయింది ఈ పోరీ తెలుసు ఢిల్లీలో ఎవరి దగ్గర వెళ్ళి హవాలా నోట్ చూపిస్తే మనకి ఆ కోర్టులో షీ నోస్. బాస్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్టీ యూ హ్యావ్ మనీ. దట్స్ ఇట్. If you have companies, businesses, you have a lot of money. Yeah. But if you have network, అస్సలు నువ్వు లెక్క పెట్టలేవు. That is how rich you will get. కనెక్టింగ్ పీపుల్. Yeah. ఈ పెద్ద చిన్న తమ్ముడికి అర్థమైంది, నాకు దొరికినరా ఇప్పుడు మొత్తం ఇండియాని కనెక్ట్ చేసే క్యాండిడేట్ ఇక్కడ నా గలీలా నాతో హోలీ ఆడింది. ఇక ఎవ్వరు ఆపలేరు నన్ను. అది ఆ క్లారిటీ వచ్చేసింది వాడికి. సో ఎనీ టైమ్ ఎనీవేర్ వాట్ ఎవర్ యూ వాంట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ విల్ గెట్ ఇట్ డన్. అబ్సల్యూట్లీ. నీకు ఏమంటారు ఇంటర్నెట్ లో అది డార్క్ వెబ్ అంటారు కదా, అవసరం లేదు. డార్క్ వెబ్ ఈమె స్టార్ట్ చేసింది. డార్క్ వెబ్ ఫౌండర్ ఫ్రెండ్. అరే సండు వాడు, సండు నేను ముద్దుగా సండు అని పిలుస్తా. అరే బరాబరు వీడు కూడా తెలియదా నాకు. నిజంగా ఎన్ని బిందెలా మోసిన నడువు ఇది ఏమనుకుంటున్నావు. కానీ చిన్న తమ్ముడు కూడా ఎట్లా తట్టింది మొత్తానికి. అదే టైంలో రజనీకాంత్ పోస్టర్ ఎదుర్కొన్నాడు కాబట్టి వాడికి ఆ జ్ఞానోదయం వచ్చింది. అంతే. అరే ఇది కదా పోరి అని చెప్పి. అంతే. ఇవే ఇంకా ఉన్నాయా నెగిటివ్? ఉన్నాయని చెప్పకు ప్లీజ్, చచ్చిపోతా నేను. ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మళ్ళీ నరేషన్. ఏ సినిమాకైనా నువ్వు అంతగా నరేషన్ వాడితే, అండ్ నరేషన్ వాడడమే ఒక వీక్నెస్ అని కాదు, అది ఎలా వాడుతున్నావు అనేది. అదొక స్టైలైజ్డ్ గా కానీ మొత్తం కన్సిస్టెంట్ గా కానీ వాడకుండా ఏదో ఎక్స్పోజిషన్ కోసం కథ అర్థం అవ్వాలి, ఈ సినిమా అర్థం అవ్వాలి అని చెప్పి ఇద్దరు డ్రైవర్లు కూర్చొని ఒక పీపీటీ ప్రెజెంటేషన్ మాట్లాడుకుంటారు. కానిస్టేబుల్ డ్రైవర్లు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. సో ఆ గార్డ్స్ వచ్చేసి ఈ మేయర్ గురించి తెలుసా నీకు అని చెప్పి ఒక మొత్తం యానిమేషన్ స్టార్ట్ అవుతుంది చూడు. ఐసోలేటెడ్ గా పక్కన తీసి చూస్తే ఆ యానిమేషన్ కూడా ప్రొడక్షన్ క్వాలిటీ బాగుండేది. కాకపోతే అది ఎట్లయితే వాడిండ్రు వీళ్ళు, ఏ సందర్భంలో అయితే వాడిండ్రు, జస్ట్ ఒక మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సడన్ గా నీకు ఒక పీపీటీ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ రియలీ నాట్ గుడ్. ఇట్స్ వీక్ 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 అబ్సల్యూట్లీ వీక్. నువ్వు ఆ యానిమేషన్ అంటే నాకు ఇంకో పాయింట్, అదొకటే కాదు ఈ చిన్న తమ్ముడు నెరేషన్ కూడా. అవును, ఈ రెండు వీక్నెసెస్. ఆ యానిమేషన్ అంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. యానిమేషన్ చేసిన కంపెనీ ఎవరు చెప్పిండ్రు? ఆఫ్ కోర్స్ మన మన మూవీ కోసం చేసుకోవాలి. అరే ఫ్రీగా చేస్తాడు, నా పేరు చెప్పు. మన కాలనీ వాడే ఇక్కడే ఉంటాడు. పోయిన సంవత్సరం వాడికి హోలీ పూసాను. అదే బెదుర్లంకలో పనిచేస్తుండే. బెదుర్లంకలో ఎవరైతే ఉండేనో సిజిఐ స్పెషలిస్ట్, రైట్ రైట్ రైట్, ఉద్యోగం పోతే నేను చెప్పించి పెట్టిపించిన కంపెనీ. ఈసారి హోలీలో ఎట్లయితే నీకు పూసినాను, పోయినసారి హోలీ వాడు పూసిన. అది పాపం ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది, అది వేరే విషయం. నెట్వర్క్ ఎట్లా పడుతుంది అనుకుంటున్నా, ఎవ్రీ హోలీ ఇట్లా కలర్లు ఓ వీడు ప్లంబరా, లైక్ ప్లంబర్ కూడా పనికి వస్తాడు కలర్ పూసేస్తాడు. మీరేంది మీ ఖమ్మమా? అరే ఖమ్మంలో ఎవరు తెలియదు హోలీ. అసలు అట్లుంటే నెట్వర్కింగ్ అంటే అంతే బోగస్. నాకు నెగిటివ్లో కూడా అంతే ఉన్నాయి. ఈ అంతా మొత్తం గబ్బు లేపిన ఈ ప్లాట్లో అయితే. ఆ చిన్న తమ్ముడు ఫైట్ లో ఈ పెద్ద తమ్ముడు వచ్చేసి వాడికి ఒక క్రికెట్ బ్యాట్ విసిరడము, అరే ఇదిగోరా బ్యాటు అని చెప్పి వీడు బ్యాట్ పట్టుకొని కొట్టడం. మళ్ళీ ఆ బ్యాట్ పట్టుకొని వాడు పోనీ ఏమైనా హుక్ షాట్ ఆడుతున్నాడా, గుండాలతో పుల్ షాట్ ఆడుతున్నాడా, రివర్స్ స్వీప్ ఆడుతున్నాడా? నో, బండగా అది బ్యాట్ అయినా ఉండొచ్చు, అది ఒక కర్ర అయినా ఉండొచ్చు, అది ఒక గద అయినా ఉండొచ్చు, అట్లా కొట్టాడు. బేసికలీ అది క్రికెట్ బ్యాట్ కాదు బోకస్, నువ్వు పొరపాటు పడినావు. ఇది వరకు మా ఇంట్లో పని మంచి వాషింగ్ మెషిన్ లేని ముందర బట్టలు బాదడానికి ఒక చిన్న అది ఉండే. ఎందుకంటే ఆ పెద్ద తమ్ముడికి ఏం విసిరేయాలో తెలియదు ఆడికి. వాడు ఇంట్లో బట్టలు ఉతుకునేదాన్ని. సందర్భం చూడు, చిన్న తమ్ముడు కొట్టనీకి వచ్చే ముందు ఈ పెద్ద తమ్ముడిని కుక్క కొట్టినట్టు కొడుతున్నారు వీళ్ళు. ప్రాణాలు నోట్లోకి వచ్చే వరకు కొట్టాడు. అది కొట్టిన తర్వాత ఈ చిన్న తమ్ముడు చూసి వాడు కొట్టడం మొదలెట్టాడు. అయితే వీడు ఆ సందర్భంలో వచ్చి ఒరే ఇదిగోరా బ్యాటు అంట, స్పెసిఫిక్ గా అంత తన్నులు తిన్నాడు వచ్చి ఇదిగోరా అని చెప్పి బ్యాటు అని చెప్పి ఒక కొత్త బ్రాండ్ న్యూ సీజన్ చేయలేదు. ఆ బ్యాట్ ఏమంటుంది, నాకింగ్ చేయలేదు, బ్రాండ్ న్యూ బ్యాట్ అది.
స్ట్రోక్ కూడా లేదు దానికి. స్ట్రోక్ లేదు. ఇదిగోరా బ్యాటు అని చెప్పి ఏదో అంత స్పష్టంగా బ్యాటు అని ఆ సందర్భంలో ఎవడైనా ఇంకా ఏం చెప్పాలి? వాడు పెద్ద తమ్ముడు క్రాక్ అయి ఉంటే, సారీ చిన్న తమ్ముడు క్రాక్ అయి ఉంటే మళ్ళీ పెద్ద తమ్ముడు కొడుతుంది. నా బ్యాట్ ఎంత కష్టపడి బ్యాట్ కొనుక్కోవాలి, దీన్ని కూడా మళ్ళీ వాడేసుకోవాలరా అది ఇది అని. ఎగ్జాక్ట్లీ. పైసలు పట్టుకురాడు కానీ పనికి వచ్చే పనులు చేయడు కానీ, ఒక్కటి పని చేయడు. రాండమ్ క్రికెట్ బ్యాట్ ఉంటుంది, పైగా చేసేదే లంగా పని. ఇంకా ఊపర్స్ సజెషన్స్ అన్నట్టు ఊరికెళ్ళి ఫోన్ చేసి మా ఆఫీస్కి వెళ్ళి క్యాష్ పట్టుకురాపో, మా హోటల్లో మా దోస్తులు పైసలు ఇస్తారా, నువ్వు పోయి పట్టుకురా ఓకేనా అని పెట్టేస్తున్నా. మరి ఇక్కడ నా బ్యాటింగ్ టర్న్ వస్తుంది, పట్టుబడాలి. ఈ బ్యాట్ తో కొంచెం పని ఉంది. Oh my God, it's so painful, so painful. Yep. కానీ పొటెన్షియల్ వైజ్ చూస్తే they really had a lot. It could have been a good tug of war of brothers, of brothers. ఒకళ్ళేమో nothing to lose, ఇంకోళ్ళేమో like everything to lose. సో మంచి చేసి ఉండొచ్చు. అండ్ అదే చెప్తున్నా, ఎందుకు పొటెన్షియల్ కనబడింది అంటే, ఒక లవ్ స్టోరీ లేకుండే, అన్నెసెసరీ కామెడీ లేకుండే, మ్యూజిక్ ఇట్స్ నాట్ ఓవర్లోడెడ్ విత్ డ్యూయెట్స్, క్యాబరే, ఐటమ్ సాంగ్ లేదు. ఇంత పొలిటీషియన్ పెట్టుకొని ఐటమ్ సాంగ్ పెట్టలేదు, విచ్ వాజ్ వెరీ చాలా ఇట్లా బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనిపించింది నాకు. సో ఇవన్నీ చూసుకుంటే దే కుడ్ హావ్ డన్ ఇట్ మచ్ బెటర్. అది ఎందువల్ల అయింది అంటే, అది దేనివల్ల అయిందంటే ఈ ప్లాట్ లోనే ఈ ట్విస్టులు గిస్టులు జిలేబీ వేయడంలో సరిపోయింది. నిజంగా పైసలు ఎంత రెడిక్యులస్గా ఉండే అసలు. 3 సార్లు సాల్వ్ అయ్యేది అది. ఆ కార్ కూడా అన్ని సార్లు తిరగలేదు, మూవీ తిరిగినంతసేపు. అదే దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ పుషింగ్ ఇట్. సో ఇంకేమైనా ఉన్నాయా బోగస్? ఓకేనా, లాస్ట్ ఒక నెగిటివ్ ఉంది. ఈ మూవీ టైటిల్ కి, ఈ చిత్రంకి బజే వాయు వేగం అండ్ ద మూవీ అసలు నాకు ఏం సంబంధం కనబడలేదు. సంబంధం అయితే నాకు కూడా కనబడలేదు. భజన చేస్తుండ్రా వీళ్ళు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ బజే వాయు వేగం ఫ్రేజ్ మీనింగ్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. మేబీ సంబంధం ఉందేమో, మనకు ఆ ఫ్రేజ్ మీనింగ్ ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎట్లా దీనికి వర్తించిందో మనకు ఐడియా లేదు. నీకు సరే, పాయింట్ ఇస్ అండర్స్టూడ్. ఇదే ఇప్పుడు అన్ని పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా బోగస్? లైఫ్లో ఎప్పుడైనా మనము ఏం పొడుద్దాం అనుకున్నా, దేంట్లో పొడుద్దాం అనుకున్నా, కామన్గా మనము డీల్ చేయాల్సింది జనాలతో. కరెక్ట్. అందుకనే జనాలతో ఎట్లా డీల్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. అవును, అబ్సల్యూట్లీ. దానికి మనకి ఏం కావాలి అంటే నెగోషియేషన్ కావాలి. కరెక్ట్. బేరం ఆడడం ఎలా. అవును. సో నీకు ఏం కావాలి ఎదుటోడి దగ్గర నుంచి, అది ఎదుటోడికి కూడా ఏమి కోల్పోతున్నట్టు ఫీలింగ్ లేకుండా వాడు హ్యాపీగా ఖుషీగా నీకు ఎట్లా ఇవ్వాలి, అలా చేయడానికి నువ్వు ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతో, అది బేసిక్. ఇది నెగోషియేషన్ ఇట్స్ నాట్ ఈజీ. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ పోయి వినండి. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ వినాలి అందరూ. ఎవరు వినకూడదు, ఎవరికి అవసరం లేదంటే ఆ హీరోయిన్ కి అవసరం. హీరోయిన్ కి మేము వింటాం. హీరోయిన్ మనం గెస్ట్ లా సెకండ్ పార్ట్ కోసం. ప్లీజ్ ఎన్లైటన్ అస్ అని హౌ టు మేక్ ఫ్రెండ్స్ అది ఉంటుంది చూడు, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ మేక్ ఫ్రెండ్స్. ఆ బుక్ సెకండ్ పార్ట్ ఏమైనా రాస్తుంది. అంతే ఒకటే పేజ్ ఉంటుంది, ప్లే హోలీ. సో అదే గుణపాఠం బ్రో. ప్లే హోలీ విత్ స్ట్రేంజర్స్. నా గుణపాఠం చెప్పేసిన నేను మజాక్ లో. ఏంటది? యూ హ్యావ్ టు ప్లే హోలీ విత్ స్ట్రేంజర్స్. ర్యాండమ్ ఇలా హోలీ పార్టీకి వెళ్ళండి, హోలీ ఆడండి, మీ నెట్వర్క్ పెరుగుతుంది, దాంతో నీ నెట్వర్క్ పెరుగుతుంది. నెట్వర్క్ పెరుగుతుంది, దాంతో నెట్వర్క్ పెరుగుతుంది. నెట్వర్క్ ఎట్లా పెరుగుతుంది అంటే నెట్వర్క్ పెంచాలి. అంతే. నెట్వర్క్ ఎట్లా పెంచాలి అంటే హోలీ ఆడాలి. అది హోలీ ఎవరితో ఆడాలంటే ర్యాండమ్ ఇట్లా రోడ్ పైన వెళ్ళి అందరు ఎవరైనా పెద్ద మంచి పాష్ బట్టలు వేసుకున్నారు, లేకపోతే మంచి కార్ నుంచి దిగినారు, లేకపోతే మంచి ఇల్లు ఉంది బ్యాక్గ్రౌండ్ లో అంటే వాళ్ళతో హోలీ ఆడాలి. ఇట్స్ వెరీ సింపుల్, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎంత డెడ్ స్ట్రైట్ ఇది. జస్ట్ లైక్ పెద్ద తమ్ముడు అండ్ చిన్న తమ్ముడు. ఇట్స్ ఇన్ఫాక్ట్ దానికంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉండదు. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అయితే ఇట్స్ క్లియర్ లైక్ వాటర్. ఎగ్జాక్ట్లీ. సో కాలువలో ఉన్న నీళ్ళంతా క్లియర్ ఉంటుంది. సో ఇప్పుడు రేటింగ్ వస్తాం. బోగస్ బజే వాయు వేగం ఈ చిత్రం మనం నెట్ఫ్లిక్స్ లో చూసాము. ఈ చిత్రానికి రేటింగ్స్ దేంట్లో ఇద్దాం? కార్ కీస్ లో ఇద్దాం బ్రో. ఓకే, గుడ్ థాట్. ఇంకా ఏమైనా ఉన్నాయా? హోలీ కలర్స్. ఓకే, వెరీ గుడ్ థాట్. కిడ్నీస్, లక్షలు. సినిమాలు లేవు కానీ అగైన్ వెరీ ఫెంటాస్టిక్ సజెషన్. జస్ట్ పిక్ వన్. హీరో పోస్టర్లు. డెడ్ బాడీస్ కూడా ఒకటి మంచిదే. ఒకటే డెడ్ బాడీ ఉండే కానీ. సో వాట్
అది మొత్తం ఊరంతా తిరిగింది. నాకెందుకో ఈదర్ కార్ కీస్ ఆర్ హోలీ కలర్స్. ఓకే బోకస్ కార్ కీస్ ఇద్దాం, ఓకే ఎందుకంటే ఒకే కార్కి వాళ్ళ దగ్గర 10-20 కీస్ ఉండే. Yeah, ఎట్లా వచ్చినాయో మరి. యా సో బోగస్ బజే వాయు వేగం నెట్ఫ్లిక్స్లో ఉంది, మేము చూసాము, మీరు కూడా చూడండి. 10 కార్ కీస్లో యా విచ్ బిలాంగ్ టు ఓన్లీ 1 కార్, ఎస్. నువ్వు ఎన్ని కార్ కీస్ ఇస్తావు? అన్ని విషయాలు పాజిటివ్స్ నెగటివ్స్ చూసుకుంటే నాకు ఇది 6 కార్ కీస్ బ్రో. ఓ మై గాడ్. యా నీ వర్డ్కి స్టార్టింగ్లో చెప్పిన సెంటెన్స్కి నిలబడున్నావు. యా కంగ్రాచులేషన్స్ మైక్. 6 కరెక్ట్ అనిపిస్తుంది. ఏమో నీకు అనిపిస్తుంది, యా ఎవరు చెప్తారు తప్పని? అంటే నాకే అనిపిస్తుంది చెప్తున్నాను. కాదు, నువ్వు చెప్పిన నోబడి విల్ ఆర్గ్యూ ఆఫ్ కోర్స్ ఎక్సెప్ట్ ఫర్ వినయ్, హీ మైట్. మంచి రేటింగ్, వెరీ గుడ్, నైస్. నీ రేటింగ్ ఏంటి బ్రో? 10 కార్ కీస్లో నేను 4 కార్ కీస్ ఇస్తాను బోకస్. ఓకే ఓకే, లవ్ స్టోరీ లేనందుకు, ఐటమ్ సాంగ్ లేనందుకు, ఆర్టిస్ట్లో మంచిగా పర్ఫామ్ చేసినందుకు, Yes. అండ్ ఒకటి నా మంచితనం. ఆల్వేస్ ఒక మంచితనంకి ఒకటి ఎక్స్ట్రా వేస్తాడు దిల్దార్ నేను. రైట్. సో అదండి మా బజే వాయువేగం రేటింగు, రివ్యూ. యప్. ఇప్పుడు రహస్యం ఏంటంటే, మీరు ఈ మూవీ చూసి మీకేమనిపించిందో మాకు రాసి చెప్పండి. ఎక్కడంటే మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్లో. అవార్డ్స్ అవేంటంటే ఇన్స్టాగ్రామ్లో, @_thigap, ట్విట్టర్లో, @thigap, ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్. అవార్డ్. అలాగే మేము డిస్కార్డ్లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఎస్. లింక్ వచ్చేసి మేము లింక్ ఇన్ బయోలో ఉన్నది. యా. అండ్ ఆల్సో ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో పెడతాం. ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ చూస్తున్నా మా ప్రొఫెషనలిజం. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. దీంతో బోగస్ సమాప్తమైంది కార్యక్రమం. అంతే. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, పంచి తీసేసుకోండి వాపస్ కానీ. Yeah. అండ్ యూట్యూబ్ మ్యూజిక్లో వినండి.